ప్రార్థనలోకి వెళ్ళే ముందు తొంభైవ కీర్తన చదువుకుంటాం. 90వ కీర్తన 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటిగా మార్చుచున్నావు. నరలారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రందేలు ఒక జాము వలెనున్నవి. వరద చేత నైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దునది మొలచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినులన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలము నెడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము. మా దినము లెక్కించిన మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదుము. నువ్వు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనబరచుము. వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడు అయిన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ప్రభు సాయం కోరుకున్నా. ప్రేంగల మాపులో తండ్రి, చనబాగు మా కొరకే దీవించుము. ప్రభా, అనేక సార్లు అనేక రకాలుగా తప్పిపోయి నేను దుఃఖపరిచేవారం, మాట వలన, క్రియ వలన, తలంపు వలన. అయితే మీ రక్త ప్రోక్షణలోనికి వస్తుంటున్నాం. మరొక ప్రోక్షణ రక్త ప్రభా, మీ యొక్క ప్రియకుమారుని యొక్క ప్రోక్షణ రక్తంలోనికి వస్తూ ఉన్నాం. ప్రతి కల్మషంను కడిగివేయము, పవిత్రపరచుము. నిర్దోషులుగా, నిష్కలంకులుగా మీ సన్నిధిలో కనబడటకైనా కృపనిమ్ము. వందనాలు చెల్లిస్తూ తన భాగం మా కొరకే దీవించమని వేడుకుంటూ, ఓ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ, ఓ ప్రభా మాతో మాట్లాడమని వేడుకుంటూ, ఓ ప్రభా దేవా అల్పున్నాను శిలచాటు మరుపరిచి మీ నామగంత కొరకాయి, ఓ ప్రభా మమ్మలను మీ నామగంత కొరకాయి బలపరిచి, ఓ ప్రభా నీ ప్రజలకు క్షేమ నిమిత్తమై బలపరిచి వాడుకొనమని వేడుకుంటూ, యేసు పరిశుద్ధ నామ పేరిట దీన్ని మన సత్యంతో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీకే చెల్లించి ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి ఇది మోషే రాసినటువంటి కీర్తన. మరి మోషే చేసిన ప్రార్థన అని కూడా ఇక్కడ రాయబడతా. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, మరి ఆయన నివాస స్థలమైనట్లుగా మోషే తన జీవితంలో కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలుని నడిపించినప్పుడు ఎట్లు ఆయన ఇశ్రాయేలుకి ఏ విధమైనటువంటి వాడుగా ఉన్నాడు, దాన్ని ఎరిగినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. దాన్ని కనులారా చూచినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. మోషే ఎట్లు మరి దేవుడు ఏమై ఉన్నాడు ఇశ్రాయేలీలకు, లేకపోతే తను విడిపించిన, తను విమోచించిన, తనను ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు చేసి విడిపించి విమోచించినటువంటి ప్రజలకు ఏమై ఉన్నాడని మోషే ఎంత చక్కగా he has become our dwelling place in all the generations. అన్ని తరములలో. అందుకే అంటా ఉన్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే. తరతరములు ఎన్ని తరాలు గడిచిపోయినాయో, అన్ని తరములలో ఆయన ద్వారా విమోచించబడిన ప్రజలందరికీ కూడా ఆయనే నివాస స్థలముగా ఉన్నట్లుగా మరి ఈ యొక్క కీర్తనకారుడైనటువంటి మోషే
మరి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం మోషే చేసినటువంటి ప్రార్థన మరిలో మనము కనుగొంటా ఉన్నాం. ఆయన నివాసస్థలము, హీ ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్, ఆయన నివాసస్థలం ఏంటా ఉన్నాడు. ఇది కేవలము మోషే యొక్క అనుభవం మాత్రమే కాదు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోసెస్, మోషే యొక్క ఒక్కరి యొక్క అనుభవం మాత్రమే కాదు. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ హ్యావ్ కమ్ వెరీ క్లోజ్ టు గాడ్. ఎవరెవరైతే దేవునికి సమీపంగా వచ్చి ఉంటున్నారు, సమీపంగా ఆయనని చూసింటున్నారు, సమీపంగా ఆయనను అనుభవించినటువంటి వారే ఉంటున్నారు, సమీపంగా ఆయనకు వచ్చినటువంటి వారే ఉంటున్నారు, మరి వారందరూ కూడా ఇదే అనుభవాన్ని వారు కలిగినటువంటి వారే ఉంటా ఉన్నారు. దిస్ ఈజ్ ద సోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ హావ్ కమ్ నియర్ టు హిమ్, హూ హాస్ కమ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఆయనకు సమీపంగా వచ్చినటువంటి వారందరి యొక్క అనుభవము ఇదే ఉంటా అనేది. అందుకే మరి మరి అక్కడ రాయబడతాం చూడండి. యూదా పత్రికలో మనం చూస్తే, యూదా పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, యూదా పత్రిక మొదటి అధ్యాయం, యూదా పత్రిక మొదటి అధ్యాయం 1వ అధ్యాయం ఉంది, మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. యేసుక్రీస్తునందు భద్రం చేయబడి, మరి యేసుక్రీస్తునందు భద్రం, ప్రిజర్వ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో భద్రం చేయబడినాడు. మనకి భద్రము క్షేమం ఎక్కడుంటుంది? we have our own houses so that we may have some good rest, so that we may share some love with our beloved ones, so that we can have some happy private moments with our family, with our children, with wife and with husband, and so that we can enjoy our privacy. మన ఇండ్లు కలిగి ఉన్నాం. ఆ ఇండ్లలో మనం మన కుటుంబములతో, మన పిల్లలతో సంతోషకరమైన, ఆనందదాయకమైన, తృప్తి కలిగినటువంటి, మరి సంతోషదాయకమైనటువంటి, మనకు కలిగిన దాన్ని ఒకరితో ఒకరు పంచుకున్న కొరకైనటువంటి మరి ఎంతో సంతోషకరమైనటువంటి అనుభవాలు మనము కలిగి ఉంటా ఉన్నాం ఆ ఇంటిలో. సో వి స్పెండ్ హ్యాపీ టైమ్ విత్ ఫ్యామిలీస్, విత్ చిల్డ్రన్. పిల్లలతో మంచి సంతోషకరమైన సమయం గడుపుతాం. వి స్పెండ్ క్వాలిటీ అండ్ లవింగ్ టైమ్ విత్ వైఫ్ అండ్ విత్ హస్బెండ్. భార్య భర్తతో సంతోషకరమైన, ఆనందదాయకమైన సమయం గడుపుతారు. యాజ్ ఎ ఫ్యామిలీ దే షేర్ వాట్ ఆల్ దే హ్యావ్ విత్ ఈచ్ అదర్. వారు కలిగిన దానిని, వారు సంపాదించిన దాంట్లో శ్రేష్టమైన దాన్ని, వారి అక్కర్లన్నీ తీర్చబడిన విధంగా వారు ఆ ఇంటిలో దే షేర్ వాట్ ఆల్ దే హ్యావ్. వారు కలిగిన దాన్ని ఒకరితో ఒకరు పంచుకునేటువంటి వారు ఉంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంటిలో ఏం చేస్తారంటే దే హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ అదర్స్ బెనిఫిట్. ఒకరి క్షేమం కోసం ఒకరు ప్రయాసపడేటువంటి వారే ఉంటా ఉన్నారు. కాబట్టి దిట్స్ ఆల్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద ఫ్యామిలీ, ఇన్సైడ్ ద హోమ్, ఇన్సైడ్ ద ఫోర్ వాల్స్. ఒక ఇంటిలోనే ఈ అంతా కూడా జరిగేదిగా ఉంటాయి. ఇట్స్ నాట్ నోన్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. బయట ప్రపంచానికి తెలియదు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దట్ ఫోర్ వాల్స్ ఆర్ ఇన్సైడ్ దట్ హోమ్. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బట్ సంథింగ్ వెరీ మచ్ ప్రాఫిటబుల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ హోమ్. అయితే ఎంతో ప్రయోజనకరమైనది, ఎంతో క్షేమదారమైనది ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది, ఇంట్లో జరుగుతోంది. కాబట్టి we see something profitable is happening, but that is known to the outside world. బయట ప్రపంచానికి తెలియదు కానీ, but we see that something very much profitable is still happening day after day, week after week, month after month, year after year, decade after decade. So something very much profitable is happening in that family. ప్రతి కుటుంబంలో మరి దినం వెంబడి దినము, వారం వెంబడి వారము, మాసం వెంబడి మాసము, సంవత్సరం వెంబడి సంవత్సరము ఎంతో క్షేమకరమైనటువంటిది ఏదో ఆ కుటుంబంలో జరుగుతోంది. కాబట్టి అది బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్సైడ్ దట్ ఫోర్ వాల్స్ డస్ నో దట్ వాట్ ఈస్ ఆల్ దట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దట్ హోమ్. ఆ ఇంట్లో ఏమైతే జరుగుతుందో ఆ ఇంట్లో నివాసం ఉన్న వాళ్ళకి తెలుసు కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు. దే కెన్ సీ people coming out and going out, getting inside that home. ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తూ లోపలికి వెళ్ళడం మాత్రమే చూస్తారు బయట వాళ్ళు. కానీ వాట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ దట్ హోమ్ ఈజ్ నాట్ నోన్ టు ద పీపుల్ హూ ఆర్ దేర్ అవుట్ సైడ్ దట్ హోమ్. ఆ ఇంటి వెలుపలున్న వారికి ఆ ఇంట్లో ఏం జరుగుతున్నదని ఎవరికి కూడా తెలియదు. దట్ ఈస్ వాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హ్యావ్ కమ్ క్లోజర్ టు గాడ్.
దేవునికి సమీపంగా వచ్చినటువంటి వారందరూ కూడా అదే అనుభవాన్ని వారికి కలిగినటువంటి వారై ఉంటా ఉన్నారు. అందుకే యూదా అంటా ఉన్నాడు, యేసుక్రీస్తునందు భద్రం చెబడి యేసుక్రీస్తు ప్రభువారు నివాస స్థలమైనట్లుగా యూదా ఎంతో స్పష్టంగా ఎంతో తేటగా చూడగలిగినటువంటి వాడు. హీ కుడ్ ఏబుల్ టు సీ వాట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసమించినటువంటి వారందరికీ ఆయన ఏమైనాడో మరి యూదా కూడా సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. యూదా ఎరిగినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మోషే అనుభవము, మోషే కూడా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని మోషే కూడా చెప్పగలిగినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. అందుకే మనం చూస్తా ఉన్నాము యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. మరి ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయనే నివాస స్థలము. అంత మాత్రమే కాదు, ఆ నివాస స్థలములకు ద్వారము కూడా ఆయనే ఉంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. హీ ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ అండ్ హీ ఈజ్ ద డోర్ ఆఫ్ ద డ్వెల్లింగ్ ప్లేస్. ఆయనే నివాస స్థలమై ఉంటా ఉన్నాడు. ఆ నివాస స్థలమునకు ఆయనే ద్వారమై ఉంటా ఉన్నాడు. ఆయనే ద్వారమై ఉంటా ఉన్నాడు. ఆయనే ద్వారం. Such a wonderful God he is to all those who have believed in him. ఆయన అంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన మరి దేవుడై ఉంటా ఉన్నాడు. ఎవరెవరైతే ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారై ఉంటా ఉన్నారో వారందరికీ ఆయన అంత అద్భుతకరమైన శ్రేష్టమైనటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. What a great thing it is to know that who is our dwelling place, what is our dwelling place, who is our door, and through what door we are getting in and getting out, and we are. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఆయన మనకి ఎటువంటి ద్వారం ఏంటా ఉన్నాడు. ఆ ద్వారం గుండా మరి ఎటువంటి ఇల్లు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఎటువంటి ద్వారమై ఉంటున్నాడు మనము గ్రహిస్తా ఉంటున్నాం. అది మాత్రమే కాదు, చూడండి, విల్ బి finding the pastures, will be amazing, and will be finding the pastures to eat and to be satisfied with. కాబట్టి మనం మేత మేయచ్చు, తృప్తి కలిగినటువంటి జీవితం జీవించుట కొరకైనటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఎవరైతే ఆ నివాస స్థలంలోనికి వచ్చి ఉంటున్నారో, ఎవరైతే ఆ ద్వారం గుండా ప్రవేశించి లోపలికి వెళ్తూ బయటకు వస్తున్నటువంటి అనుభవంలో ఉంటున్నారో వారందరూ కూడా తృప్తి కలిగినటువంటి జీవితాన్ని వారు జీవించేటువంటి వారు ఏంటా ఉన్నారు. ఇది మోషే యొక్క అనుభవం ఏంటా ఉన్నది. మోషే యొక్క అనుభవం మాత్రమే కాదు కానీ ఇది యూదా అనుభవం ఏంటా ఉన్నది. యూదా అనుభవం మాత్రమే కాదు కానీ ఇది ఆయనకి సమీపంగా వచ్చినటువంటి వారి అందరి యొక్క అనుభవము అయ్యున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. This is what all the people who have come very close to God can testify, saying that he is our dwelling place. ఎవరైతే మరి ఆ జీవంగానే దేవునికి సమీపంగా ఎవరైతే వచ్చి ఉంటున్నారో వారందరూ చెప్పగలిగిన సాక్ష్యం ఏమిటంటే ఆయన మన నివాస స్థలము. He is our dwelling place. Not only is our dwelling place, he is the door of the dwelling place. ఆయన ఆ నివాస స్థలమే ద్వారమై ఉంటా ఉన్నారు. And whoso believes in him shall get in and get out and shall find good pastures and lead a content life. ఎవరైతే ఆ ద్వారం గుండా ప్రభువైన యేసుక్రీస్తు అనే ద్వారం గుండా ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి నివాసంలోనికి విశ్వాసం ద్వారా ప్రవేశించినటువంటి వారు ఉంటున్నారు. వారు రక్షించబడినటువంటి వారై లోపలికి వెళ్ళచ్చు, బయటికి వచ్చుచు మేత వేయచ్చు, తృప్తి కలిగినటువంటి జీవితం వారు జీవించేటువంటి వారై ఉంటా ఉన్నారు. కాబట్టి టుడే దిస్ మార్నింగ్ you might be wondering, seeing all the things that are happening around you, నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూసి you might be wondering, staring at, you may be staring at, you may be wondering, you may be perplexed. ఆశ్చర్యం కలుగుతుందేమో, విచారం కలుగుతుందేమో, ఎటు తోస్తున్నావేమో, దుఃఖాక్రాంతమైన స్థితిలో ఉన్నావేమో. yes, he is our dwelling place. ఆయన మన నివాసస్థలమై ఉంటా ఉన్నాడు. nothing to worry about. బాధపడవలసినటువంటిది ఏమీ లేదు. ఆయన మన నివాసస్థలం. we have find a true dwelling place where the enemy cannot pierce in or get into. కాబట్టి మనం ఒక శ్రేష్టమైనటువంటి నివాసస్థలంలో ప్రవేశించినాం. అక్కడ శత్రువు ప్రవేశించలేనటువంటి నివాసస్థలం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డ్వెల్లింగ్ ప్లేస్? కాబట్టి ఎస్, వీ హావ్ ఫైండ్ ద డ్వెల్లింగ్ ప్లేస్, దట్స్ వెరీ గుడ్ థింగ్. మరి ఇల్లు మనకి నివాసస్థలం దొరికింది. ఆ ఇంట్లో ఏమి లేదనుకోండి,
ఆ నివాస స్థలంలో ఏమి లేదనుకోండి, వాట్ ఈస్ ద యూస్? ఆ ఇంట్లో ఏం లేదనుకోండి, ఏం ప్రయోజనం? ఇల్లుండి కూడా ప్రయోజనం లేదు. చూద్దాం, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎటువంటి నివాస స్థలముగా ఉంటూ వచ్చింటున్నాడో దాన్ని మనము కొన్ని విషయాలు మనం చూసుకుని ప్రార్థనలోని ప్రవేశిస్తాం. చూద్దాం, ఇక్కడ దేవుడు మోషేతో సెలవిస్తా ఉన్నాడు. మోషే, ఐ హావ్ కమ్ డౌన్ టు బి ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ మై చిల్డ్రన్ ఇజ్రాయెల్. నిర్గమాకాండము 3:8. నిర్గమాకాండం 3:8. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారు విడిపించుటకు ఆ దేశంలోని విశాలమైన మంచి దేశం కనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాసస్థలమై పాలుతేనె ప్రవహించే దేశం వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇంకా అందుకే ప్రభు, కాబట్టి నేను ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. He has come down to deliver and to become their habitation, dwelling place. ఆయన వారి నివాస స్థలం ఉండడానికి పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. పరలోకంలో నుండి దిగి వచ్చిన కారణం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలులకు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు, మరి ఇశ్రాయేల్ నిమిత్తమై దేవుడు ఎందుకు దిగి వచ్చినాడంటే, ఈజిప్ట్ కెనాట్ బి యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఐగుప్తు నీకు నివాస స్థలం ఎప్పటికీ కానేరదు. ఐగుప్తులో నివాసం ఉంటే నష్టపోతాం, ప్రాణహాని ఉంది, అక్కడ క్షేమం లేదు, అక్కడ దుఃఖం ఉంది, అక్కడ ఆయాసకరమైన జీవితం ఉంది, అక్కడ నెమ్మది లేదు, అక్కడ తృప్తి లేదు, అక్కడ శ్రమ ఉంది, అక్కడ దుఃఖం ఉంది, అక్కడ భారం ఉంది, అక్కడ దేవుణ్ణి సేవించేటువంటి పరిస్థితులు మరి లేవక్కడ. ఈజిప్ట్ కెనాట్ బి ఏ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ ఎ ట్రూ బిలీవర్. నిజమైనటువంటి విశ్వాసకి, దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని పిల్లలమని చెప్పుకునేటువంటి వారికి ఐగుప్తు నివాస స్థలం ఎప్పటికీ కూడా కానేరదు. కాబట్టి దేవుడు మరి ఐగుప్తు వారి నివాస స్థలం ఎన్నడూ కానేరదని ఎరిగి వారికి నివాస స్థలం ఉన్నట్టుకై ఆయనే దిగి వచ్చినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తు వారికి ఎప్పటికీ కూడా మరి చిరకాలం నుండి కొరకైనటువంటి నివాస స్థలం ఎన్నటికీ కూడా కానేరదు. ఎందుకంటే ఐగుప్తులో వారి ప్రాణములకు విసుగుదల కల్పించే పరిస్థితులు ఉన్నాయి. ఐగుప్తులో వారికి ఆకలి తప్పున్నాయి. ఐగుప్తులో వారికి శ్రమ ఉంది. ఐగుప్తులో దుఃఖం ఉంది. ఐగుప్తులో భారం ఉంది. ఐగుప్తులో అసూయ ఉంది. ఐగుప్తులో కుయుక్తి ఉంది. ఏ ఇంట్లోనైతే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా, ఒకరి విషయంలో ఒకరు కుయుక్తిగా పన్నాగాలు పన్నుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో క్షేమం ఎప్పటికీ కూడా ఉండదు. ఆ ఇంట్లో సమాధానం ఎప్పటికీ కూడా ఉండదు. ఏ భార్య అయితే భర్తకు విరోధంగా కుయుక్తిగా పనిచేస్తుందో ఆ ఇంట్లో క్షేమము సమాధానం ఉండదు. ఏ భర్త అయితే భార్యకు విరోధంగా యుక్తిగా ప్రవర్తిస్తాడో ఆ ఇంట్లో క్షేమము సమాధానం ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడు ఆశీర్వాదం కూడా ఉండదు. ఏ ఇంట్లోనైతే ఒకరి మీద ఒకరు యుక్తిగా ప్రవర్తిస్తారో ఆ ఇంట్లో క్షేమము సమాధానం ఎప్పుడు కూడా ఉండదు. యోబు కుటుంబంలో చూస్తా ఉన్నాం, ఒకరికి విరోధంగా ఒకరు ఎప్పుడు కూడా యుక్తిగా ప్రవర్తించలేదు. అందరూ కూడా ఒకరంటే ఒకరు ప్రేమ కలిగినటువంటి వారై మరి ప్రేమ కలిగినటువంటి వారై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం చూస్తా ఉన్నాము, మరి ఇక్కడ ఐగుప్తు ఇశ్రాయేలీయులకు అనగా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారికి ఎప్పుడు కూడా శాశ్వత నివాస స్థలం కానేరదు. అందుకే మరి దుఃఖకరమైన భారములతో కూడిన వేదనతో కూడినటువంటి ఐగుప్తు అనుభవంలో విడిపించి తాను ఎటువంటి నివాస స్థలము వారికి, దాన్ని ఎటువంటి నివాస స్థలంగా తను వారి కోసమే ఇంటున్నాడు అది తెలుసుకుంటూ కొరకాయ్, అది వారికి తెలియజేటు కొరకాయ్ దేవుడే వారి నిమిత్తమై దిగి వచ్చినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తా ఉన్నాం, దేవుడు వారిని గురించి చెప్పినటువంటి మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. పదవచనం. భీకరగల అరణ్య ప్రదేశంలోను భీకరగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని వారిని ఆవరించి పరామర్శించి తను కనుపాపవలే వారిని కాపాడాను. ఎక్కడ కనుగొన్నాడంటే దేవుడు వారికి నివాస స్థలంగా ఉన్నట్టు కొరకై దేవుడు ఏం చేస్తాడంటే he has become a protection wall from all sides for his children. ఆయన వారిని అరణ్యంలో కనుగొన్నాడు,
వారి కనుగొని ఆవరించినాడు. దాని తర్వాత వారిని పరామర్శించి వారి సేద తీరుస్తా ఉన్నాడు, ఆవరించినాడు. వారిని సంపూర్ణంగా కుడి ఎడమల ముందు వెనకాల సంపూర్ణంగా దేవుడు వారిని ఆవరించినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. ఎటువంటి ఆవరించినాడు? మరి మనం చూస్తా ఉన్నాం, వారిని ఆవరించినాడు ప్రభు, వారిని ఆవరించినాడు. కాబట్టి ఎంత గొప్ప విషయము మనం చూస్తా ఉన్నాం. వారిని ఆవరించినాడు దేవుడు, వారిని ఆవరించినాడు. వారిని కనుగొన్నాడు ప్రభు, కనుగొని వారిని ఆవరించి వారిని ఆవరించి పరామర్శించినాడు. ఆవరించడం అంటే మనం చూడొచ్చు, మరి కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఏం చేస్తుందంటే సంపూర్ణంగా తీసుకొస్తుంది. రెక్కలు జాపినప్పుడు కోడి రెక్కల కిందకి పిల్లలు వెళ్తే ఆ కోడి పిల్లలు వెళ్తే బయటికి ఇంకా కనబడవు. ఆ కోడి పిల్లలు కనబడవు. ఇంకా ఆ చాపిన రెక్కలే కనబడతాయి కానీ కోడి రెక్కలు, ఆ రెక్కల కింద ఉన్నటువంటి కోడి పిల్లలు మాత్రం కనబడవు. ఆ విధంగానే అక్కడ రాయబడింది, బీకరగల అరణ్య ప్రదేశంలో బీకరగల పాడిన ఎడారిలో వాని కనుగొని ఆవరించి దేవుడు ఇశ్రాయేల్ని భీకరమైన ప్రదేశంలో, అరణ్య ప్రదేశంలో, భీకరమైన ప్రదేశంలో, ఎడారిలో, పాడైన ఎడారిలో వారిని కనుగొన్నా. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం. కనుగొని వదిలిపెట్టలేదు. కనుగొని ఏం చేశాడంట? వారిని ఆవరించినాడు. హీ కంప్లీట్లీ కవర్డ్ దెమ్ ఇన్ హిస్ గ్రేస్. ఆయన వారిని సంపూర్ణంగా తన కృపలో వారిని ఆవరించేసినాడు. కృపతో, కనికరంతో, దయతో, ప్రేమతో, వాత్సల్యతతో, కరుణారసములతో మరి దేవుడు వారిని కప్పేసినటువంటి వాడే ఉంటాను. అందుకే ప్రియ యేసు నిర్మించితివి అనే పాటలో మనం చూస్తే కరుణారసముతో అనే ఒక చరణం ఉంది చూడండి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం అనేటువంటి పాటలో కరుణారసంతో నాకై అనే చరణం ఉంటుంది చూడండి. 418లో మనం చూస్తే ఆయన కరుణారసములతో వారిని కప్పివేసినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. రెండవ వచనం, ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. కాబట్టి దేవుడు వారిని ఆవరించినాడు. ఎట్లా ఆవరించినాడంటే కనికరముతో, దయతో, కృపతో, కరుణా వాసులతో, కరుణారసముతో. మరి దేవుడు వారిని ఆవరించినటువంటి వాడు. ఆవరించి ఇప్పుడు పరామర్శిస్తాడు. ఫస్ట్ హి హస్ కవర్డ్ దెమ్, ముందు వారిని కప్పినాడు. అందుకే మనం చూస్తా ఉన్నాము, మరి ఐగుప్తులో ఇశ్రాయేలులు ఉన్నారు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఉన్న కాలంలో అక్కడ తెగులు వచ్చినాయి. 10 రకాలైనటువంటి తెగులు వచ్చినాయి. కాబట్టి 10 రకాలైనటువంటి తెగులు వచ్చినాయి. కానీ మనం చూస్తే ఆ తెగులు ఐగుప్తు దేశంలోనికి వచ్చినాయి, కానీ ఇశ్రాయేలీలు ఉన్నటువంటి స్థలమునకు దేవుడు మరి ఎడము కలిగజేసినటువంటి వాడు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఎన్ని తెగులు వచ్చినా మరి అవన్నీ కూడా ఐగుప్తులకి కలిగినాయి, కానీ ఇశ్రాయేలీలు ఉన్నటువంటి స్థలంలో వారు ఒక తెగులైనా, ఒక నాశనకరమైన రోగమైనా, కొంచెం నష్టమైన, కొంత మరి దుఃఖకరమైన పరిస్థితులను ఏవి కూడా వారి జీవితంలో లేకుండా ఉన్నాయి. కారణం ఏంటి అంటే దేవుడు వారికి ఎడమ కలిగజేస్తున్నాడు. దేవుడు వారిని ఆవరించినాడు. వారి మీదకి ఏ తెగులు రాకుండా, ఏ నష్టం రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ భయము రాకుండా, ఏ క్షామము రాకుండా, ఏ రోగము రాకుండా దేవుడు వారిని కప్పినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. అందుకే నిర్గమాకాండం 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తా ఉన్నాం.
నిర్గమాకాండం 9వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే అక్కడ ఎట్లు దేవుడు అయితే ఇశ్రాయేలున్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇశ్రాయేలీలు ఉన్నటువంటి గోషేను దేశంలో వడగండ్లు పడలేదు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి మనం చూస్తే ఇశ్రాయేల్ ఉన్నటువంటి గోషేను ఏ విధంగా దేవుడు మరి ఏ విధంగా దేవుడు వారికి ఎడమ కలిగేసినాడో చూడు. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తే మరియు భూలోకంలో నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినము నేను నా ప్రజలు నివసించు గోషేను దేశమును నివారించదును. అక్కడ ఈగల గుంపులు ఉండవు. అక్కడ ఈగల గుంపులు ఉండకున్నట్లుగా దేవుడు అక్కడ ఏ విధమైనటువంటి తెగులు ఉండకున్నట్లుగా మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఎడమ కలిగేసినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఎడమ కలిగేసినట్టు 23 నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదును, రేపు సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. కాబట్టి దేవుడు ప్రత్యేకపరిచినాడు. ఏ తెగులు కూడా ఏ యొక్క నష్టం కూడా వారికి రాకున్నట్లుగా దేవుడు ఆ విధమైనటువంటి కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడో మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో మనం చూడవచ్చు. మరి మనం చూస్తున్నాం దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడో, దేవుడు ఎంత గొప్పవాడో మరి మనం చూడవచ్చు. చూడండి మాట ఉంది, చూడండి 10వ అధ్యాయం 23వ వచనం. 3 దినములు ఒకడినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. ఆయనను ఇశ్రాయేల్ అందరికీ వారి నివాసంలో వెలుగుండెను. మరి ఎన్నో తెగులు వచ్చినా ఏ తెగులు కూడా ఇశ్రాయేల్ మీద ప్రభావం చూపించలేకపోయినాయి. కారణం ఏమిటి అంటే దేవుడు వారి నివాస స్థలంగా మారినటువంటి వాడు. గాడ్ హ్యాస్ బికమ్ దేర్ డ్వెల్లింగ్ ప్లేస్, గాడ్ హ్యాస్ బికమ్ దేర్ హ్యాబిటేషన్, గాడ్ హ్యాస్ బికమ్ దేర్ డ్వెల్లింగ్ ప్లేస్. కాబట్టి ఈ అనుభవంలోనికి మోషే సంపూర్ణంగా రాగలిగినటువంటి వాడే, ఇశ్రాయేలు సంపూర్ణంగా రాగలిగినటువంటి వారే ఉంటా ఉన్నారు. మోషే కళ్ళారా చూడగలిగినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఏమని అంటే ఆయన ఇశ్రాయేలీయులకు తన ప్రియమైనటువంటి వారికి నివాసస్థలం ఉంటా మోషే కళ్ళారా చూడగలిగినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుడు వారికి ఆ నివాస స్థలంలో ఏ విధంగా ఉన్నాడో, ఎట్లా ఆ నివాస స్థలం దగ్గరికి సమీపించినటువంటి వారికి దేవుడు ఏ విధంగా చేసి ఉంటున్నాడో మనం చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయం. శత్రువు ఆ నివాస స్థలాన్ని పాడు చేయాలని, ఇశ్రాయేలీయులను చెదరగొట్టాలని, ఇశ్రాయేలీయులను చెరబట్టాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చి ఉంటున్నాడంటే దేవుడు వారికి ముందుగా వెనక్గా దేవుడు వారిని ఆవరించి వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 14వ అధ్యాయము 19వ వచనం. నిర్గమాకాండం 14:19. ఇక్కడ 19లో చూస్తే అప్పుడు ఇశ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించును. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనలకు ఇశ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేల్ సమీపించలేదు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, దేవుడు ఆ నివాస స్థలాన్ని పాడు చేయాలని శత్రువు వచ్చినప్పుడు ముందుగా నడిచిన దేవదూత వెనక్కి వచ్చిందంట. మేఘంగా అది మరి మేఘం వలె ఉందంట. ఆ మేఘం ఏం చేసిందంటే వారి నివాస స్థలాన్ని పాడు చేయడానికి వచ్చినటువంటి శత్రువుకేమో చీకటి కలిగజేసింది. కానీ ఆ నివాస స్థలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రం వెలుగు కలిగజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే కాల సమయంలో దేవుడు మన నివాస స్థలమై ఉంటా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. నువ్వు ఏ నివాస స్థలంలో ఉన్నావు? అల్ఫయో మేఘ అయినటువంటి నివాస స్థలంలో ఉన్నావు. ఆదియు అంతమైనటువంటి నివాస స్థలంలో ఉన్నావు. మొదటివాడు కడపటివాడు అయినటువంటి నివాస స్థలంలో ఉన్నావు. మరి అబ్రహాం, ఇసాక్, యాకోబుల దేవుడు నివాస స్థలంలో ఉన్నావు. ఇశ్రాయేలుకే దేవుడు నివాస స్థలమైనాడు. అదే నివాస స్థలంలో నువ్వు కూడా వచ్చినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నావు. ధైర్యం తెచ్చుకో. ఆనాడు ఆ నివాస స్థలాన్ని పాడు చేయాలని వచ్చినటువంటి శత్రువుని దేవుడు సమీపించనీయలేదు. ఆ మేఘస్తంభంగా ముందు నడిచినటువంటి ఆ దూత వెనక్కి వచ్చి
ఆ మేఘముగా వారికి ఇశ్రాయేలుకి ఐగుప్తులకు మధ్యలో నిలిచి, ఆ మేఘము తమ దేవుని నివాస స్థలాన్ని పాడు చేయడానికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ని చెదగొట్టడానికి వచ్చినటువంటి ఆ శత్రువుకి మేఘము చీకటి కలిగజేసింది. కానీ ఆ నివాస స్థలంలోనికి వచ్చినటువంటి ఇశ్రాయేలులకు ఆ నివాస స్థలము వెలుగుమయముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. శత్రువుని దగ్గరికి రానేడు, శత్రువుని దగ్గర రానేడు, ముట్టకుండా చూచువాడు ముట్టకుడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, మరి ఆయన మనల్ని ముట్టకుండా చూచేటువంటి వాడై ఉంటా ఉన్నాడు, ముట్టకుండా చూచేయండి. కాబట్టి అటువలే కనుపాపలే కాపాడేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలును ముట్టలేదు, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ముట్టలేకపోయినారు. వాళ్ళని దాసులుగా చేసుకోవాలనుకున్నారు, వారిని తిరిగి దాసులుగా చేసుకోవాలనుకున్నారు, వారిని చెదరగొట్టాలనుకున్నారు. అంత మాత్రమే కాదు, వారిని తిరిగి దాస్యంలోనికి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే దేవుడు ఆ పని వారిని చేయనీయలేదు, వారిని ఆ పని చేయనీయలేదు. దేవుడు శత్రు చేతికి ఇశ్రాయేల్ని అప్పగించలేదు. శత్రు చేతికి తిరిగి దాసులు కొనడానికి శత్రు చేతికి అప్పగించలేదు. నువ్వు ఏ నివాస స్థలంలోనికి వచ్చినావో ఆ నివాస స్థలంలో ఉన్నటువంటి దేవుడు, ఆ నివాస స్థలం అయినటువంటి దేవుడు నిన్ను తిరిగి శత్రు చేతికి అప్పగించే దేవుడు కాదు. ఆ శత్రు చేతికి అప్పగించేటువంటి దేవుడు కాదు. నీ పక్షంగా నువ్వు ఏ నివాస స్థలంలోనికి వచ్చి ఉంటున్నావో ఆయన నీ పక్షంగా శత్రువుతో యుద్ధం ఆడేటువంటి దేవుడు, నీ పక్షంగా శత్రువుతో యుద్ధం చేసేటువంటి దేవుడు. కానీ నిన్ను శత్రు చేతికి అప్పగించేటువంటి నివాసస్థలం కాదు. ఆయన శత్రు చేతికి అప్పగించే నివాసస్థలం కాదు. ఆయన భీకరుడు, యుద్ధశూరుడు, భీకరుడు. శత్రు చేతికి నిన్ను అప్పగించే నివాసస్థలం కాదు. నువ్వు ఎంతో శ్రేష్టమైనటువంటి నివాసస్థలంలోనికి వచ్చినా కాబట్టి భయపడనక్కర్లేదు. కాబట్టి ఇదే కాలశంలో మనం చూస్తా ఉన్నాం, ప్రార్థనలో ప్రవేశించక మునుపు మరి ప్రభువా తరతరం నుండి మాకు నివాసస్థలం నీవే, ఆయన మన నివాసస్థలం కొనడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. యేసు మరి నిర్గమాకాండంలో మనం చూస్తే ఆయన మోషేని దర్శించడం, మోషే ఇదిగో నేను దిగి వచ్చినాను. ఎందుకోసం దిగి వచ్చి ఉంటున్నాడు? ఐగుప్తు ఇశ్రాయేలుకి ఎప్పటికీ శాశ్వత నివాసస్థలం కాదు. నేనే నా ప్రియులకు శాశ్వతమైనటువంటి తరతరములకు నివాసస్థలం నేనే నా ప్రియులకు తరతరములలో నివాసస్థలం నేనే నా ప్రియులకు తరతరంలో నివాసస్థలం నేనే అని ఆయన ఇశ్రాయేల్ నివాసస్థలం నిమిత్తమై ఆయన దిగి వచ్చినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని శత్రువుని వారిని సమీపించలింవలేదు. వారికి మధ్యలో మేఘస్తంభంగా ఉండి శత్రువుకి చీకటిగా తిరిగి తన ప్రజలకు వెలుగ్గా ఆయన ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి ప్రయాణములన్నింటిలో ఆయన మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా వారు ముందు నడిచినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. ఆయన మన నివాసస్థలమే ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని వెలుపలికి నడిపించినప్పుడు ఆయన మనకు ముందుగా నడిచేటువంటి వాడే ఉంటా ఉన్నాడు. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుతూ వచ్చును. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల నుండి తొలగింపలేదు. ఆయన ఇశ్రాయేలుకు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఆయన ఉంటూ వచ్చి ఉంటున్నాడు. అందుకే ఇందాక మత్తయి సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చి ఉంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. లోపలికి వచ్చుచు బయటికి వెళ్ళొచ్చు, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు. ఆయన వారిని నడిపించినప్పుడల్లా, బయటికి నడిపించినప్పుడల్లా, ఆయన ఒక స్థలంలో ఇంకో స్థలంలోనికి వారు నడిపించినప్పుడల్లా ఆయన వారికి నివాసస్థలంగా వారిని ఆవరించి నడిపించినాడు. అంత మాత్రమే కాదు, వారిని నడిపించినప్పుడు వెలుపలికి నడిపించినప్పుడల్లా వారికి ముందుగా నడిచినాడు. ఎంత గొప్ప నివాసస్థలము! ఉదయకాల సమయంలో అధైర్యపడుతున్నావేమో, నిన్ను ముందుకు నడిపించే దేవుడు మన దేవుడు. ఎక్కడ నడిపించాడు? వెనక్కి నడిపించే దేవుడు కాదు. బహుశా నీ స్నేహితులు నిన్ను వెనక్కి నడిపించవచ్చు లోకంలోనికి, బహుశా నీ భార్య నిన్ను వెనక్కి నడిపించవచ్చు లోకంలోనికి, బహుశా నీ భర్త నిన్ను వెనక్కి నడిపించవచ్చు లోకంలోనికి, బహుశా నీ అధికారులు నిన్ను వెనక్కి నడిపించవచ్చు
వెనక్కి నడిపించవచ్చు ఆ లోకంలోనికి. కానీ నువ్వు ఏ దేవుడైతే నీకు నివాసస్థలముగా ఉన్నాడో ఆ దేవుడు నిన్ను ముందుకు నడిపించేటువంటి, వెలుపలకి ముందుకు నడిపించేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను ముందుకు నడిపించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. చాలా మంది అసలు వెనక్కి నడిపించేటువంటి నాయకులను మనం చూడవచ్చు, మళ్ళీ కృంగదీసేటువంటి అధికారులను మనం చూడవచ్చు, కృంగదీసేటువంటి భర్తను చూడవచ్చు, కృంగదీసే భార్యల్ని చూడవచ్చు, కృంగదీసేటువంటి పిల్లల్ని చూడొచ్చు, వెనక్కి నడిపించే పిల్లల్ని చూడొచ్చు, వెనక్కి నడిపించే స్నేహితుల్ని చూడవచ్చు. కానీ మన దేవుడు మనకి నివాసమైనటువంటి వాడు, ముందుకు నడిపించేటువంటి వాడు. హీ విల్ లీడ్ us ఫార్వర్డ్ ఇన్ అవర్ జర్నీ. ముందుకు నడిపించేటువంటి వాడు, ముందుకు నడిపించి ఆగిపోకుండా చేసేవాడు, ముందుకు నడిపించేటువంటి వాడు. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మోషేతో చెప్పినాడు, మేం చెప్పినాడంటే, మోషే ఆగిపోటీ ఇలా సాగిపో అని చెప్తూ వచ్చినాడు. చూడండి 14 అందులో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగు, ఇంకా సాగు, ముందుకు సాగు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ఆయన వెలుపలికి నడిపించినప్పుడల్లా మనకు ముందుగా నడిచేటువంటి దేవుడు. మనకు ముందుగా నడుస్తూ మనం ముందుకు సాగడానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి వైరిని, ప్రతి అభ్యంతరమును, ప్రతి ఆటంకమును ఆయన తొలగించుచు సరళమైనటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపించేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. అటువంటి నివాసస్థలముగా ఆయన మనకు మారినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నమ్ము, నీకు నివాస స్థలమైనటువంటి దేవుని నమ్ము, నీకు నివాసమైనటువంటి దేవుని. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, నన్ను కూడా నమ్మండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాన్, దేవుని మీద అపనమ్మకం పెంచుకున్నావేమో. అందుకే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయంలో కలవరపడినక్కడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం, నా యందును ఏం చేయాలా? విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. యాత్రా జీవితంలో ఆయన మనల్ని వెలుపలికి నడిపించడంలో మనం ముందుగా నడిచే దేవుడు మాత్రమే కాదు, కానీ మనకు ముందు నడుస్తూ మనం ముందుకు సాగకుండా ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన మనపక్షంగా ఓడిస్తూ, వాటిని విభజిస్తూ మనకు ఒక సరళమైనటువంటి మార్గం. ఇశ్రాయేలీయులు ఆనాడు ఏం చేసినారంటే, ఎండిన నేల మీద నడిచినారు, ఆరిన నేల మీద నడిచినారు. 21-22 నిర్గమాకాండం 21-22. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా, యెహోవా రాత్రి ఎందు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దానిని 6 నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలకు వారికి గోడవలే నుండెను. దేవుడు మనకు అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ వేరు చేసేటువంటి వాడు. మనకు అడ్డుగా ఉన్న వాటిని విభజించేటువంటి వాడే, మనకు అడ్డుగా ఉన్న శత్రువుని ఓడించి మనకు ముందుకు సాగడానికి సహాయపడేటువంటి వాడే. అందుకే ప్రభు అంటున్నాడు, మోషే సాగిపోవడని చెప్పు. సముద్రం ఇశ్రాయేలు ముందు పాయలుగా చేయబడింది. కారణం ఏమిటి అంటే, వారికి నివాసమైనటువంటి దేవుడు వారు ఎక్కడ ఆగకుండా వారి కొరకై సిద్ధపరిచిన ప్రతి శ్రేష్టమైనది వారు అనుభవించుటకై వారిని ముందుకు నడిపించేటువంటి నివాస స్థలమైనటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. నీకోసం దేవుడు సిద్ధపరిచినవి కూడా నువ్వు అనుభవించడం కోసము ప్రతి అభ్యంతరమును, ఆటంకమును ఆయన తొలగించి వెలుపలికి నడిపించినప్పుడు నీకంటే ముందుగా ఆయన నడిచి నువ్వు ముందుకు సాగడానికి ఆటంకంగా వచ్చినటువంటి శత్రువులకు కలిగినటువంటి ప్రతి ఆటంకం, అభ్యంతరం అన్నిటిని కూడా ఆయన పాయలుగా చేసి ఆయన ఓడించి, శత్రు బలమునంతా ఓడించి శ్రేష్టమైన సరళమైన మార్గాన్ని నీ కొరకై ఆయన ఏర్పరిచేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఆయన నీ నివాస స్థలము. అందుకే మోషే అంటున్నాడు, మోషే చూడగలిగినాడు దేవుడు ఎట్లు ఇశ్రాయేలుకు నివాస స్థలముగా ఉండి వారికి ముందు నడుస్తూ శత్రువు వారి నివాసాలను పాడు చేయడానికి వచ్చినప్పుడు కుడి ఎడమల ముందు వెనకాల ఆవరించి శత్రువుని ఎట్లు ఓడించి ఎట్లు వారిని సరళంగా నడిపిస్తూ వచ్చింటున్నాడు. మోషే కన్నులారా చూడగలిగినటువంటి వాడు వచ్చింటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. ఆయన మన నివాసస్థలం. ఆనాడు ఐగుప్తులోనేటువంటి ఇశ్రాయేలులను ఐగుప్తు మనకు నిజమైన నివాసస్థలం కానేరదని ఆయనే దిగి వచ్చి ఆయనే మన నివాసస్థలంగా మారినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఆయన మారి
నివాసస్థలంగా మారి ఆయన మనలను మన యాత్రా జీవితంలో మనలను ప్రతి విధమైనటువంటి నష్టం నుండి కాపాడుతున్నటువంటి వాడే ఉంటాడు. రెక్కలతో కప్పి కాపాడుతూ ఉన్నాడు. ఏ హాని ఏ కీడు మనల్ని దరిచేరకుండా సహాయపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనలను వెలుపలకు నడిపించడం, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ముందు నడుస్తూ మనకి ముందుకు సాగకుండా మనకు అభ్యంతరంగా ఆటంకంగా వచ్చే ప్రతి దానిని ఆయన మన నుండి వేరు చేస్తూ దాన్ని దూరపరుస్తూ ముందుకు మనము బలహీనులమైనటువంటి మనం ముందుకు సాగడానికి ఎవరి శక్తితో, ఎవరి బలంతో, ఎవరి జ్ఞానంతో అంటే మనకి నివాస స్థలమైనటువంటి మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానమును బట్టి, బలమును బట్టి, విజయోత్సవమును బట్టి ముందుకు సాగడానికి ఆయన మనకి సహాయం చేస్తా ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంతేనా, ఇదేనా ఆయన మనకు నివాస స్థలం ఒకటి ద్వారా మనం కలిగినటువంటి అనుభవాలు? ఇవేనా ఆయన మనకు నివాస స్థలం ఒకటి ద్వారా మనం కలిగినటువంటి అనుభవం? అంత మాత్రమే కాదు, 15వ అధ్యాయం మనం చూస్తే నిర్గమాకాండంలో అక్కడ కీర్తన పాడిరి. మోషే ఇశ్రాయేలు యెహోవాను గురించి నోటి నిండా సంతోషం, నోటి నిండా నవ్వు ఉంచి ఉంటున్నాడు. నోటి నిండా సంతోషము, నోటి నిండా నవ్వు, నోటి నిండా సంతోషం, నోటి నిండా నవ్వు. దేవుడు వారి వారి నివాసస్థలమైంది ఎట్లు ఆయన భీకరమైన కార్యములను చూసినటువంటి ఇశ్రాయేలు నోటి నిండా నవ్వు, నోటి నిండా స్తుతి, నోటి నిండా కీర్తనలు, నోటి నిండా ఆనందము, నోటి నిండా ఆరాధన నింపబడినటువంటి వారు అంటున్నాడు. ఆయన మన నివాసస్థలమైంది దేనికోసం అంటే మన నోటిని తన స్తుతి కీర్తనలతో, స్తుతి గీతములతో, స్తుతి ఆరాధనతో, స్తుతి స్తోత్రములతో, కృతజ్ఞతార్పణలతో, శ్రేష్టమైన నీతియుక్తమైన బలులతో నింపడానికి ఆయన మనకు నివాసస్థలమైనాడు. నింపడానికి ఇంతకు ముందు మన నోరు, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం చూస్తే చూద్దాం, అక్కడ ఏముంది? వారు గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేదురు, వారి పెదవుల కింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించడి పగుయున్నవి. కాబట్టి వారి గొంతు సమాధిలాగా ఉంది, మోసకరమైన నాలుక, పెదవులు సర్పవిషమున్నది, మరి వారి నోటి నిండా శపించుటయు పగయున్నవి. పగయు, శపించుటయు, మోసకరమైన నాలుక, అపిత్రమైన పెదవులు కలిగినటువంటి మన నోరు ఇప్పుడు పవిత్రపరచబడినదై ప్రభువుకి స్తోత్ర గీతములు, స్తుతి కీర్తన, స్తుతి ఆరాధన, స్తుతి స్తోత్రములను, అది మాత్రమే కాదు ఆయనని మహింపరిచి గణపరిచి నీతియుక్తమైన జీవాఫలంతో కూడినటువంటి బలి అర్పించేటువంటి నోరుగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మనకు నివాసస్థలమైనది మన నోటిని బావుగా నింపడానికి. అందుకే 81వ కీర్తన 10వ వచనంలో రాయబడతా ఉంది. 81వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 81వ కీర్తన 10వ వచనంలో చూస్తే, నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపెదను. నీ నోరు ఏం చేయాలా? బావుగా తెరుము, నేను దాన్ని నింపుతా. దినములు, వారములు, మాసములు, సంవత్సరములు మరి గతిస్తూ ఉంటే, దశాబ్దాలు గతిస్తూ ఉంటే మన నోటిని ఆయన నింపుతా ఉన్నాడు. సంతోషముతో, ఆనందముతో, సమాధాన బల్లతో, స్తుతి స్తోత్రములతో, స్తుతి గీతములతో, స్తుతి కీర్తనలతో, సంతోషానందములతో ఆయన మన నోటిని ఆయన నింపుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే, తిరిగి దేవుడు వారి నివాసస్థలమైన కారణం చేత వారి నోరు ఇప్పుడు పగయు, శపించుటే ఉన్నటువంటి ఆ నోరు, మూలుగుచు రోదన చేసినటువంటి ఆ నోరు ఇప్పుడు గొప్ప సంతోషానందంతో, స్తుతి గీతములతో, స్తుతి కీర్తనలతో, స్తుతి స్తోత్రములతో నింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మనకు నివాస స్థలమైనది, మన నోటిని నింపడానికి నివాస స్థలమైనాడు. ఇంకోటి చూద్దాం, ఇంకో అనుభవాన్ని చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుంచి, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు సూర్యనంలోకి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతట్లో వారు మారాకు చేరు. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు పెట్టిను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద అనుకునగా అతడు యెహోవాకు మొరుపెట్టెను. అందులో యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసి తర్వాత నీళ్లు మధురంలాయను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురంలాయను. అక్కడ ఆయన వారికి కట్టలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి,
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టెలన్నింటినీ అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తులకు కలిగేసిన రోగంలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారక్కడ నీళ్ళ యొద్ద దిగిరి. మనం చూస్తా ఉన్నాం వారి జీవితంలో కొన్ని చేదైన అనుభవాలు వచ్చినాయి, కొన్ని కష్టతరమైన వారి శరీరము డసలినటువంటి శరీర బలహీన పడినటువంటి పరిస్థితులు వచ్చినాయి. రోగం వచ్చినప్పుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మనం ప్రశ్నించుకుంటాం. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనం ప్రశ్నించుకుంటాం, నిజంగా దేవుని కనికరం నా మీద ఉన్నదా? ఇంకా నేను దేవునికి ఇష్టుడినేనా? ఇంకా దేవుని నేను ఇష్టురాలినేనా? ఇంకా దేవుడు నా పక్షంగా ఉన్నాడా? ఇంకా దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా? ఇంకా దేవునికి నా మీద కనికరం ఉందా? ఇంకా దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడా అని అనేకమైన ప్రశ్నలు. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, మనం కొంత బలహీన పడినప్పుడు, మనం కొంత అస్వస్థతతో ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు. మోషే యెహోవాకు మొరపెట్టినాడు. మోషే యెహోవాకు మొరపెట్టిన అతడు యెహోవాకు మొరపెట్టును. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. నీ జీవితంలో శ్రమ అనేటువంటి అనుభవం దగ్గరికి వెళ్తున్నావేమో, శ్రమ అనే అనుభవం గుండా వెళ్తున్నావేమో, బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో, బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో, రోగం అనేటువంటి అనుభవం గుండా వెళ్తున్నావేమో, పడక అనేటువంటి అనుభవం గుండా వెళ్తున్నావేమో, తృప్తి లేని అనుభవం గుండా వెళ్తున్నావేమో. అన్ని ఎటు చూసినా అక్కర్లు కొరతలు నష్టమే కనబడుతుందేమో, నష్టమే కనబడుతుందేమో, నష్టమే కనబడుతుందేమో. ఎటు చూసినా నష్టమే కనబడుతుందేమో నీ జీవితంలో. కనబడుతుంటే దేవుడు చెప్పినాడు మోషేకి, ఏం చెప్పినాడు? అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపాను. ఏం చూపించినాడు ప్రభు? మోషే, ఇదిగో నేను సిలువ వేయబడేటువంటి మానం కాదు, అదిగో మోషే, నేను సిలువ వేయబడేటువంటి మాన్ అదిగో, అదిగో ఆ మ్రాను తెచ్చి నీళ్ళల్లో వేయి, ఆ మ్రాను తెచ్చి 6 లక్షల మంది యొక్క చేదైన అనుభవం, లక్షల ప్రజల యొక్క చేదైనటువంటి అనుభవం మధురంగా మార్చబడింది. నేటి దినాల్లో మనం సంఘంగా ఎంతో చేదైన అనుభవాలు గుండా వెళ్తా ఉన్నాం. చేదైన అనుభవాలు, బలహీనమైన అనుభవాలు, నెమ్మది లేని పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు. ఇదిగో ఆ మ్రాను ఇంకా ఉంది, ఆ మ్రాను ఇంకా ఉంది. ఆ రోజు మోషే ఒక్కడు మాత్రమే కనుగొనలేదు, ఆ రోజు 6 లక్షల మంది మాత్రమే కనుగొనలేదు. ఈ యుగాంతం అందున్నటువంటి నీకు నాకు కూడా ఆ మ్రాను కనుగొన్నాం. అదే సిలువ అనేటువంటి మ్రాను. ఒకవేళ నువ్వు దుఃఖకరమైన వేదనకరమైన ఆయాసంతో కూడిన రోగం అనేటువంటి పడక అనేటువంటి అనుభవాలు గుండా నువ్వు వెళ్తా ఉంటే ఆ సిలువ మ్రానుని జ్ఞాపకం చేసుకో. ప్రభా, నీ సిలువ వద్దకు చేరి ఉన్నాను, నీ సిలువ వద్దకు చేరున్నాను ప్రభా, సిలువ వద్దకు చేరున్నాను, సిలువ వద్దకు చేరున్నాను ప్రభా, ఇదిగో నీ సిలువ వద్దకు చేరున్నాను ప్రభా, సిలువ వద్దకు చేరున్నాను. ప్రభుని అడుగు, ప్రభా నీ సిలువ వద్దకు చేరున్నాను ప్రభా, దుఃఖముతో వేదనతో నష్టముతో రోగంతో నీ సిలువ వద్దకు చేరున్నాను ప్రభా. ఈ సిలువ అనేటువంటి మ్రాను ఆ రోజు మారా నీళ్లను మధురంగా మార్చింది. నా ఈ అనుభవాన్ని ప్రభా మార్చవా ప్రభా, నీ మహిమ కోసం జీవిస్తాను, శేష జీవితం నీ మహిమ కొరకు జీవిస్తాను, ఇంకా లోకం వైపు చూడను, లోకాశల కొరకు జీవించను, లోక మహిమ కొరకు జీవించను, లోక సంతోషం కొరకు జీవించను, నీ మహిమ కోసం నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నేను జీవిస్తాను ప్రభా. ఇదిగో సిలువ అనేటువంటి మ్రాన్ దగ్గరకు వచ్చి ఉన్నాను. చేదైన జీవితంతో, పాడైన జీవితంతో, నష్టపోయిన జీవితంతో, పోగొట్టుకున్న జీవితంతో, బలహీనమైన జీవితంతో, రోగం అనే అనుభవంతో, అవమానమైనటువంటి అనుభవంతో ఇదిగో నేను సిలువ అనేటువంటి మ్రాను దగ్గరికి వచ్చి ఉన్నాను ప్రభా. ఈ మ్రాను ఆ రోజు 6 లక్షల మంది చేదైన అనుభవాన్ని మధురంగా మార్చింది. నా జీవితంలో నా అనుభవాన్ని కూడా మధురంగా మార్చు. ఈ మారా అనుభవంలో నుండి నేను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడి, ఒక నూతనమైన సాధనంగా చేయబడి ముందుకు వెళ్ళడానికి కృపనివ్వు ప్రభా, ముందుకు వెళ్ళడానికి కృపనివ్వు ప్రభా. ఈ మ్రాను దగ్గరికి వస్తే, ఈ మ్రాను దగ్గరికి వచ్చిన వారి జీవితాలు అన్నీ కూడా మార్చబడ్డాయి. ఈ సిలువ అనేటువంటి మ్రాను దగ్గరికి వచ్చినటువంటి జీవితాలన్నీ కూడా రూపాంతరపరచబడ్డాయి.
సిలువ అనేటువంటి మ్రాణ దగ్గరకు వచ్చినటువంటి వారు అందరి జీవితాలు మార్చబడ్డాయి. దమస్కు మార్గంలో దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి సౌలు హింసను తన వృత్తిగా చేసుకున్నాడు. ఇతరుల దుఃఖాన్ని తన ఆనందంగా మార్చుకున్నాడు. ఇతరుల వేదన్ని తనకి సుఖంగా మార్చుకున్నాడు. ఇతరుల కన్నీటిని తన ఆహారంగా మార్చుకుని దమస్కు మార్గంలో వెళ్తూ దమస్కులైనటువంటి పరిశుద్ధుల్ని శిక్షించడానికి వెళ్తా ఉంటే ఆ సిలువ వేయబడినటువంటి యేసు ఆ రోజు ఆ దమస్కు మార్గంలో ప్రత్యక్షమై, నువ్వు ఎవడివి ప్రభువా అంటే, ఇదిగో నువ్వు హింసించుచున్న యేసుని, సిలువ వేయబడినటువంటి యేసు కనబడినాడు. ఆ సిలువ అనుభవము, ఆ సిలువ మ్రాను ఎవరైతే ఆ సిలువ మ్రాను దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆ సిలువ మ్రాను దగ్గరకు వచ్చినటువంటి వారి జీవితాలు మార్చబడతాయి. దేవుడు ఇశ్రాయేలుని తన నివాసస్థలంగా చేసుకున్నది దేనికోసం అంటే, ఆ సిలువ అనుభవం ద్వారా ఇశ్రాయేలీల యొక్క జీవితం అంతా కూడా మధురముగా మార్చివేయాలని ఆయన ఆశపడినటువంటి వాడై ఉంటాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరినట్ల నా సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎత్తుకొని ఉన్నావా? నీ జీవితంలో సిలువని ఎక్కడ వదిలిపెట్టేవో, ఏ శరీరాశ దగ్గర వదిలిపెట్టేవో. కొంతమంది తొందరగా లోకంలో కలిసిపోతారు. కొంత దుఃఖాన్ని కూడా ప్రభు కోసం సహించడానికి ఇష్టపడరు. కొంత బాధను కూడా ప్రభు కోసం సహించడానికి ఇష్టపడరు. ప్రతీకారం తీర్చుకునేటువంటి మనసు ఉంటుంది చాలా మందికి ఎట్లుంటదంటే, ప్రతీకారం తీర్చుకునే మనసు ఉంటుంది. నీ జీవితంలో ప్రతీకారం తీర్చుకునే మనసు ఉంటే నీలో సిలువ అనుభవం లేదని అర్థం. నీలో ప్రతీకారం తీర్చుకునే మనస్సు ఉంటే నీలో సిలువ అనుభవం లేదని అర్థం. చాలా మంది చిన్న వాటిని కూడా ప్రతీకారాలు తీర్చుకుంటారు. చిన్న వాటి దగ్గర కూడా ప్రతీకారం తీర్చుకుంటారు. నీ జీవితంలో ప్రతీకార మనస్సు ఉంటే నీలో సిలువ అనుభవమే లేదని అర్థం. నీలో సిలువ అనుభవము క్షమాపణకి సూచనగా ఉంది. సిలువ అనుభవము క్షమించే మనస్సుకి సూచనగా ఉంది. బేషరతుగా క్షమించాలా. ఎట్లా క్షమించాలా? షరతులతో క్షమించకూడదు. క్షమించేది ఎట్లుండాలంటే బేషరతుగా క్షమించాలి అంటే ఎట్లా? షరతులు లేకుండా క్షమించాలా. షరతులు లేకుండా బేషరతుగా క్షమించాలి. ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా క్షమించాలి. చాలా మందికి ప్రతీకారం తీర్చుకునే మనసు ఉంటుంది. వాళ్ళు ఇట్లా చేశారు కదా, నేను ఇట్లా చేస్తాను. చాలా మందికి ప్రతీకారము మరి క్రియల్లో, మాటల్లో తీర్చుకుంటారు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే వీళ్ళు ఇంకో మాట అంటారు. వాళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళు ఇంకోటి చేస్తారు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించే అనుభవం లేదు. సహించు. అందరినీ క్షమించు. ఎవరినైనా క్షమించు. ఎంతైనా క్షమించు. ఎంతవరకైనా క్షమించు. ఎంత నష్టం వచ్చినా క్షమించు. అదే సిలువ అనుభవం. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, సిలువ అనుభవం దేనికంటే చేదైన అనుభవాలన్నింటినీ మధురంగా మార్చుటకై సిలువ అనుభవం అయింటా ఉన్నది. అందుకే మోషే అంటా ఉన్నాడు, ప్రభువా, తరతరం నుండి మా నివాస స్థలం నీవే. దేవుడు ఇశ్రాయేలుకు నివాసస్థలంగా అయినది దేనికోసం అంటే వారిని సిలువ అనుభవంలో తీసుకొచ్చి వారి జీవితంలో ఉన్న చేదైన అనుభవాలన్నింటినీ మధురంగా మార్చడానికే వారికి నివాసస్థలమైనాడు దేవుడు. ఈ నివాసస్థలంలోనికి వచ్చినటువంటి వారు మాత్రమే సిలువ అనుభవంలోనికి రాగలరు. ఈ నివాస స్థలము వెలుపల ఉండేటువంటి వారు ఎవరు కూడా సిలువ అనుభవంలోనికి రాలేరు. అందు మాత్రమే కాదు, ఇంతేనా దేవుడు నివాసస్థలముగా ఇశ్రాయేలుకి నివాసస్థలముగా అయింది దీనికోసమేనా? అంత మాత్రమే కాదు. 16వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు వారికి ఆహారం ఇచ్చినాడు. దూతలు తినే ఆహారం ఇచ్చినాడు. పరలోకపు మన్నానిచ్చినాడు దేవుడు వారికి. దేవుడు ఈ ఆహారము ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇవ్వలేదు. కేవలం అరణ్యంలోనికి వచ్చినప్పుడు, అరణ్య ప్రయాణంలోనే వీరికి మరి దేవుడు వారికి మన్నానిచ్చి ఉంటున్నాడు. చాలా మందికి ఈ పరలోకపు మన్నా యొక్క అనుభవం తెలీదు. ప్రభు యొక్క శ్రమల్లో ఎవరైతే పాలిభాగస్తులు అవుతారో వాళ్ళకే ఈ పరలోకపు మన్నా యొక్క అనుభవం కలిగినటువంటి వారు ఉంటా ఉన్నారు. వారే ఈ పరలోకపు మన్నా యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వారు ఉంటా ఉన్నారు. నేటి దినాల్లో అంత we are living a very sophisticated life. There's nothing to worry about. We have debit cards, credit cards, scratch cards, international cards. We have every kind of cards.
Nothing to worry about. Even if you don't carry money in our pockets, there's nothing to. If you have a phone, that's enough for you. You have Google Pay, Phone Pay, Amazon Pay, every pay. We have all kinds of pay. No need to carry a single rupee in our pockets. Life has become so simple and very easy to lead. We don't have the experience of being crucified with our Lord Jesus Christ. యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి అనుభవం మనకు లేదు. We rely on this world so much that we are far away from the experience of cross. మనం ఈ లోకం మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం, అందుకే సిలువ నుండి దూరంగా వెళ్ళిపోయినాం. ప్రభుతో కూడా శ్రమపడే అనుభవంలో ఉన్నవారే పరలోకపు మన్నా యొక్క అనుభవాన్ని కలిగి ఉండేటువంటి వారే ఉంటా ఉన్నారు. ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారే, ప్రభు కొరకు శ్రమపడేటువంటి వారే, ప్రభు కొరకు ప్రయాసపడి శ్రమపడేటువంటి వారే పరలోకపు మన్నా యొక్క అనుభవాన్ని కలిగి ఉండేటువంటి వారే ఉంటా ఉన్నారు. దేవుడు వీరికి పరలోకపు మన్నా యొక్క అనుభవాన్నిలోనికి తీసుకుని వచ్చుటకే దేవుడు వీరికి నివాసస్థలంగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభుతో శ్రమపడేటువంటి అనుభవం ఉందా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఆయన మరణానుభవ విషయంలో సమానానుభవం గలవాడినట్టుకై క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మిగిలిన శ్రమలు నా యందు అగుపడు నిమిత్తమై. ఎంత అనుభవం ఇది! ప్రభుతో కూడా శ్రమపట్టు కొరకైనటువంటి అనుభవం. ప్రభుతో కూడా శ్రమపట్టు కొరకైన, ప్రభు కోసం శ్రమపట్టు దేవుని చిత్తానుసారంగా శ్రమపడేటువంటి అనుభవం. దేవుని చిత్తానుసారంగా శ్రమపడేటువంటి అనుభవం. ఏ పరిస్థితి దేవుని చిత్తానుసారంగా ప్రభుతో కూడా శ్రమపడేటువంటి అనుభవంలోనికి వస్తామో అప్పుడు మనకు పరలోక మన్నా యొక్క అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండేటువంటి వారమై ఉంటున్నాం. ఇశ్రాయేలుకు దేవుడు నివాసస్థలంగా అయింది. కారణం ఏమిటి అంటే దేవుడు వారికి పరలోకపు మన్నాని దేవుడు వారికి అనుగ్రహించాలని ఆశపడినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు వీరు ఐగుప్తు యొక్క ఆహారం తెలుసు, కానీ పరలోకపు మన్నా యొక్క రుచిని వీరు ఎరగరు. అయితే దేవుడు వారికి పరలోక సంబంధమైనటువంటి మన్నాను వారికి ఇచ్చి వారిని ఎట్లు జీవప్రాప్తులుగా, జీవంతో నింపబడిన వారుగా, ఈ లోకమంతటికి ఆశీర్వాదకరమైన జనముగా ఎట్లు దేవుడు వారిని చేయాలని, లోకమంతటికి ఆశీర్వాదకరమైన జనముగా వారిని మార్చాలని దేవుడు వారికి పరలోక మన్నా అనుభవాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అయితే ఈ తరంలో ఉన్నటువంటి మనకైతే పరలోకపు మన్నా కంటే శ్రేష్టమైన ఆహారం ఇచ్చి ఉంటున్నాడు. ఏంటి ఆహారం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ కుమారుడు తన దేహమే మనకి జీవాహారంగా, తన రక్తమే మనకి పానీయంగా ఆయన అనుగ్రహించినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. ఏం ప్రయోజనం? ఆయన బల్లెను, ఆయన బల్లెలో పాలు పొందుతున్నాం, కానీ మన జీవితంలో ఆయన జీవము, ఆయన శక్తి, ఆయన బలము కనబడటం లేదు. ఆయనతో శ్రమ పట్టడం అంటే మనకి ఇష్టమే లేదు. ఆయన శ్రమానుభవంలో పాలు పంచుకోవాలంటే ఆయన మనకి ఇష్టమే లేదు. దైవ చిత్తానుసారంగా శ్రమపడేటువంటి అనుభవాలు మనం ఇష్టపడము. మన జీవితాల్లో శ్రమకు దూరంగా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో, మరి జానకాల సమయంలో, మరి దేవుడు ఇశ్రాయేలులకు నివాసస్థలంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే వీరికి పరలోక మన్నా యొక్క అనుభవాన్ని ఇచ్చి వారిని జీవంతో, సమృద్ధైన జీవంతో నింపి భూమి అంతటి వంశములకు ఆశీర్వాదకరమైన జనంగా వీరిని మార్చడానికి దేవుడు వారికి పరలోకపు మన్నా యొక్క అనుభవాన్ని ఇచ్చినాడు. మనకైతే అంతకంటే శ్రేష్టమైనటువంటి తన శరీరమే, తన రక్తమే మనకి జీవాహారంగా, పానీయంగా ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు ఉంటున్నాడు. మనం ఎంత ధన్యులం! ఆఖరిగా మనం చూస్తాం ఆయన ఇశ్రాయేలీయులకు 17వ అధ్యాయంలో మనం చూస్తే వారికి పానీయంగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 5వ వచనం, అందుకే యెహోవా 3:4-5 అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేసి చంపడానికి ఐగుప్తులో నుండి మా ఇక్కడికి తీసుకుని వచ్చిరండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టును, ఈ ప్రజలు నేను ఏమి చేయదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురే నిన్ను. అందుకే యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దాని నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేగా, మోషే
ఇశ్రాయేలు పెద్దల కళ్ళ ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉండునో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మాసా అనియు మెరిబ్బా అనియు పేరు పెట్టెను. అక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇశ్రాయేలీలకు నివాసస్థలమైంది వారికి శ్రేష్టమైన పానీయముగా వారికి ఉండు నిమిత్తమై వారిలో నుండి జీవం నదివలే ప్రవహింపజేసి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచిన నిమిత్తమై దేవుడు వారికి ఆ జీవ బండ నీళ్లను క్రీస్తును బండ నీళ్లను వారికి త్రాగింపజేసి ఉంటున్నాడు. క్రీస్తు యొక్క ప్రభావము, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క బలాత్సయము అన్ని వారిలో కనబడాలని దేవుడు బండ నుండి వచ్చి నీళ్లను వారు త్రాగింపజేస్తున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ నీళ్లు తాగలేకపోయినారు. అరణ్యంలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఈ నీటి యొక్క అనుభవాన్ని దేవుడు వారికి అనుగ్రహించినాడు. అరణ్యంలో వేరుపరచబడినప్పుడు, లోకం నుండి వేరుపరచబడినప్పుడు, లోక సహవాసం నుండి వేరుపరచబడినప్పుడు అప్పుడు దేవుడు వారికి హోరేబులో క్రీస్తును బండ నీళ్లను వారి అనుభవంలో ఉంటున్నాడు. క్రీస్తు మహత్యం వారిలో కనబడాలని, క్రీస్తు ప్రభావం వారిలో కనబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అన్నది. ఆ విధంగానే నూతన నిబంధనలో నేను ఇచ్చు నీళ్లు తాగువాడు వాని లోపల ఉబుకేటి నీటి ఊటవలే అది ఉండును అని మరి చెప్తా వచ్చింటున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. చూడండి, యోహాను సువార్త 4:14 నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకే వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. నీటి బుగ్గ, ఊరెడి నీటి బుగ్గ, క్రీస్తు ప్రభావమయములు నదివలే మనలో ప్రవహించాలా. క్రీస్తు ప్రభావము, క్రీస్తు మహిమ, క్రీస్తుకు సంబంధించిన సమస్తము మనలో నుంచి నదివలే ప్రవహించినట్లుగా దేవుడి చేటకే హోరేబులో క్రీస్తును బండలో నుండి ప్రవహించే నీటి యొక్క అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉంటున్నాడు. అది మాత్రమే కాదు, మనం చూస్తే అరణ్య జీవితంలో, అరణ్య ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చూస్తే మరి 17వ అధ్యాయంలో శత్రువు మరలా వచ్చినాడు వారిని భంగపరచడానికి. అక్కడ దేవుడు వారి పక్షంగా యుద్ధంలో విజయం ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, మరి ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే వారు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారు కాళ్ళు వాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. కారణం ఏమిటి అంటే దేవుడు వారిని ప్రేమించినటువంటి వాడే ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 8:4 మనం చూస్తే దేవుడు వారికి ఏమై ఉన్నాడో, ఎట్లు అరణ్య ప్రయాణంలో వారికి తోడైన ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. బట్టలు పాతగిలలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు పాతగిలలేదు. ఆయన ఇశ్రాయేలుకు నివాసస్థలంగా మారింది కారణం ఏమిటి అంటే కేవలం పరలోక సంబంధమైన వాటితో వారిని తృప్తిపరచడం మాత్రమే కాదు, కానీ భూలోక సంబంధమైన ప్రతి అవస్థతో కూడా తీర్చి వారిని ఆనందింపజేయటకే దేవుడు వారికి అటువంటి నివాసస్థలంగా మారినటువంటి వాడే ఉంటున్నాడు. అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా తరతరంలో నుండి మాకు నివాస స్థలము నువ్వే. అందుకే చూద్దాం, 90వ కీర్తనలో మనం చూస్తే ప్రభువా తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే నీవే నీవే. ఎందుకే ఇందాక అంటా ఉన్నాడు, ఇంకా ఏమంటున్నాడంటే ప్రభువా నీ కళ్ళు ఎదుట మా పాపాన్ని పెట్టుకొని ఉన్నావు, నీకు కోపం పుట్టించినటువంటి వారము మేము గడ్డి వంటి వారమే ప్రభా. మీ కోపాన్ని భరించేంత శక్తి లేనటువంటి వారం. మా సంవత్సరంలో 70 లేక 80 సంవత్సరాలు, 70 లేక మోషే తన యాత్రలో 6 లక్షల మంది ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు మోషే తన యాత్రలో చూసినాడు, అందరూ 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి రాలిపోతా ఉన్నారు. అధిక బలం ఉన్నోళ్ళేమో 80 సంవత్సరాలు బతుకుతున్నారు, తక్కువ బలం ఉన్నేమో 70 సంవత్సరాలు బతుకుతున్నారు. 70-80 సంవత్సరాలకి రాలిపోతున్నారు. అందుకే మోషే అంటున్నాడు, ఏమంటాడంటే మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉండేళ్ళ 80 సంవత్సరములగును. 70 లేక 80 ప్రభా, 70 లేక 80. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. ఎంతకాలం తిరుగుకుండా ఉంటావు ప్రభా మా మీద? మాకు నివాసస్థలం నువ్వే కదా, మాకు నివాసస్థలం ఉండడానికి దిగొచ్చిన దేవుడవు కదా, మాకు నివాసస్థలం ఉండడానికి దిగొచ్చిన దేవుడవు కదా. ఐగుప్తు మాకు నిజమైన నివాసస్థలం కాదని
మాకు కేవలం నిజమైన నివాసస్థలం నువ్వు మాత్రమే అయ్యున్నావని, మమ్మల్ని నీవే నివాసస్థలంగా ఉండి మమ్మల్ని నడిపించడానికి కోసమే కదా ఈ లోకంలోనికి వచ్చినావు. అంత మాత్రమే కాదు, మాకు ఎడమ కలిగజేసినావు కదా ఐగుప్తులో ఉన్నప్పుడు, అరణ్య జీవితంలో ఉన్నప్పుడు ఎడమ కలిగజేసినావు. ఐగుప్తులలో కలిగిన ఏ తెగులు మా మీద రాకుండా చేసినావు గోషెన్ అనుభవంలో. అంత మాత్రమే కాదు, మమ్మలను వెలుపలికి నడిపించినావు, మమ్మల్ని నడిపించినావు. శత్రువు మమ్మల్ని నీవు నివాసస్థలముగా చేసుకుని నీవు మాకు నివాసస్థలముగా చేయబడి తిరిగి శత్రువు మమ్మల్ని ఆ నివాసస్థలం చెదరగొట్టాలని మమ్మల్ని వెంటాడినప్పుడు మాకు ముందుగా నడిచిన నీవు మాకు వెనక వెళ్ళి మేఘస్తంభంగా ఐగుప్తులకు మాకు ఎడమగా నుంచొని మధ్యలో నుంచొని మేఘస్తంభంగా నుంచొని వారికి చీకటిని మాకు పగలుగా ఉండి మాకు వెలుగునిచ్చి దేవుడు వేయండి మమ్మల్ని ముందుకు సాగించినావు కదా ప్రభా. మా ప్రయాణములన్నిటిలో మమ్మల్ని వెలుపటి నడిపించినప్పుడల్లా మాకు ముందుగా నడిచినావు. పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా నడిచినావు. మూడోదిగా ప్రభా, మేము ముందు సాగడానికి ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని మార్చినావు. కొన్నిసార్లు శత్రువు వచ్చింది, కొన్నిసార్లు ఆటంకాలు వచ్చినాయి, కొన్నిసార్లు అభ్యంతరాలు వచ్చినాయి, కొన్నిసార్లు ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అయితే వాటన్నిటినీ పాయలుగా చేసి చక్కటి సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించినావు. అందు మాత్రమే కాదు ప్రభా, నీవు మా జీవితంలో ఉన్న చేదైన పరిస్థితులన్నింటినీ మధురంగా మార్చడానికి సిలువ యొక్క అనుభవాన్ని మీరు మాకు ఇచ్చి ఉంటున్నావు. మాకు నివాసస్థలమైనటువంటి నీవు మమ్మల్ని సిలువ అనుభవంలోనికి నడిపించినావు. ఆ సిలువ అనుభవంలో మా ప్రతి చేదైన అనుభవాన్ని, నష్టములన్నింటినీ సిలువ ద్వారా తిరిగి సరి చేసుకుని, చక్కబరుచుకుని, తిరిగి సమస్తం సమకూర్చుకునే అనుభవం ఇచ్చినావు. అందుకోసమే కదా ప్రభా, అందుకోసమే కదా మాకు నివాసస్థలమైనావు. అంత మాత్రమే కాదు, మాకు పరలోకం మన్నానిచ్చినావు. మాకు పరలోకం మన్నానిచ్చినావు. ఇశ్రాయేలుకైతే మన్నానిచ్చినావు, మాకైతే నీవే మాకు జీవాహారంగా జీవపానీయంగా ఉన్నావు. అంత మాత్రమే కాదు ప్రభా, ఇశ్రాయేలుకు హోరేబులో బండ నీళ్ళు ఇచ్చినావు, క్రీస్తును బండ నీళ్ళు ఇచ్చినావు. అదే నీళ్లు మీరు మాకు తాగింపజేస్తా ఉన్నావు ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, మీరు మాకు మా ఈ లోక యాత్రలో కూడా మా ప్రతి అవసరం తీరుస్తున్న దేవుడు అయినావు. ఇట్లు మాకు నివాసస్థలంగా మారిన దేవుడవు మా వైపు ఎంతాక తిరగకుండా ఉంటావు, మా మీద ఎంతకాలం కోపపడతావు. నీ కోపం ద్వారా మేము ఏం చేస్తున్నాము? క్షీణించబోతున్నాం. 7వ వచనం, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. అంత మాత్రమే కాదు, అందుకే అంటున్నాడు అక్కడ, మేము మంటివారమే, నువ్వే మమ్మల్ని బ్రతికింపజేసినావు, నువ్వే మమ్మల్ని పిలుస్తావు. ఒకరోజు నువ్వే మమ్మల్ని బ్రతికింపజేసినావు, నువ్వే మాకు ఈ శరీరాన్ని ఇచ్చినావు, నువ్వే మాకు ఈ ఆత్మనిచ్చినావు, నువ్వే మాకు రక్షణ ఇన్నావు, నువ్వే మాకు నివాసస్థలమైనావు. ఒకరోజు పిలుస్తావు. ఏమని పిలుస్తావు? నరలారా తిరిగి రండి అని పిలుస్తావు, తిరిగి రమ్మని పిలుస్తావు ఒకరోజు ప్రభా. అవును ప్రభా, తిరిగి మంటికి మారుస్తున్నావు మమ్మల్ని. అంత మాత్రమే కాదు, మేము గడ్డి పువ్వు వంటి వారం ప్రభా. పొద్దున్నే మొలచి ప్రొద్దున చిగురించి సాయంకాలంలో కోయబడి వాడబారినటువంటి గడ్డి పువ్వు వంటి వారము. అయితే నీ కోపం వల్ల మేము క్షీణించున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము ప్రభా. మేము క్షీణిస్తున్నాం, మేము దిగులు పడతా ఉన్నాం. నీ కోపము చేత నివాసస్థలమైనావు నువ్వు మాకు. నువ్వు ఎంతకాలం కోపపడతావు మా మీద? నీ కోపం, నీ ఉగ్రత మా మీద మాకు దిగులు కలగజేస్తా ఉంది. నీ ఉగ్రత మాకేం కలగజేస్తుంది అంటే దిగులు కలగజేస్తా ఉంది నీ ఉగ్రత మాకు ప్రభా. నువ్వు మాకు నివాసస్థలమైనావు, మమ్మల్ని ఎంతకాలం కోపగిస్తావు, ఎంతకాలం మా మీద ఉగ్రత చూపిస్తావు, ఎంతకాలం నువ్వు మమ్మల్ని క్షీణింపజేస్తావు, ఎంతకాలము మమ్మల్ని దిగులు పరుస్తావు ప్రభా. మమ్మల్ని సంతోషింపజేసే దేవుడవు నీవే, మా కన్నీరు తుడిచే దేవుడవు నీవే, మమ్మల్ని ఆదరించే దేవుడవు నీవే, నీవే మా నివాసస్థలం. అయితే నీ కోపం చేత మేము క్షీణిస్తున్నాము, నీ ఉగ్రత చేత మేము దిగులు పడుచున్నాము. ఎంతకాలం కోపపడతావు, ఎంతకాలం మా మీద ఉగ్రత చూపిస్తావు. మా పాపాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టుకున్నావు ప్రభా. మా రహస్య పాపాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టుకొని మా మీద కోపపడుతూ, మా మీద నీ ఉగ్రతను చూపించి మమ్మల్ని క్షీణింపజేస్తూ మమ్మల్ని దిగులు పరుస్తున్నావు ప్రభా. మోషే అంటున్నాడు 9వ వచనంలో, మా రహస్య పాపాలన్నీ నీ ముందు పెట్టుకున్నావు. 9వ వచనం, నీ ఉగ్రత భరించుచు మా దినములు గడిపితిమి. నీ ఉగ్రతను భరిస్తూ ఎన్నో దినాలు గడిపినాం. ఇప్పటికి ఎన్ని దినాలైనాయో, ఎన్నిసార్లు ఆయన ఉగ్రత గుండా వెళ్ళినామో. ఆయన ఉగ్రత గుండా ఆయన మన నివాసస్థలమైనాడు, కానీ
కానీ మనం ఆయన ఉగ్రతను కూడా భరిస్తాను. కారణము మన దోషంలే, మన రహస్య పాపంలే కారణం. ఆయన మన మీద కోపగించడానికి, ఆయన మనకు నివాసమైంది మన మీద కోపగించి మన మీద ఉగ్రత చూపించడం కోసం కాదు. కానీ ఆయన మన మీద కోపగించి మన మీద ఉగ్రత చూపించడానికి గల కారణం ఏంటి అంటే మన రహస్య పాపాలు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, అందరూ కుటుంబాలు, సేవలో సేవకులు, పరిశుద్ధులు అందరూ వారి వారి అంతస్తుల్లో ఎవరెవరు చేయాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. బాధ్యతలు కలిగిన వాళ్ళు అందరూ ఎవరెవరు చేయాల్సినే వాళ్ళు చేయాలి. ఎవరు నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని దేవునికి మన రహస్య పాపాలన్నీ తన కళ్ళ ముందు పెట్టుకొని మన మీద కోపగించు, మన మీద ఉగ్రత చూపిస్తా ఉన్నాడు. అంతమాన్ 9వ వచనంలో అంటున్నాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములు గడిపితిమి. ఎన్నో దినాలు గడిపిన మోషే అంటున్నాడు, నీ ఉగ్రతను భరించి మేము ఎన్నో దినాలు. దేవుణ్ణి ముఖాముగ్గా చూచినటువంటి వాడు, దేవుని పాశంను చూచినటువంటి వాడు, దేవుని మహిమను చూచినటువంటి వాడు, దేవునితో ఎన్నో రేయిం బగులు గడిపినటువంటి వాడు, దేవుని చేత ధర్మశాస్త్రం పొందినటువంటి వాడు, దేవునితో ముఖాముగ్గా స్నేహితునే మాట్లాడినటువంటి వాడు మోషే. ఆయన అంటున్నాడు, నీ ఉగ్రతను భరించుచు ఎన్నో దినాలు గడిపినాం. మోషేతో పోల్చుకున్న మన జీవితాలు ఏ పాటివి? 9వ వచనంలో అంటున్నాడు, నిట్టూర్పులు విడిచుచు మా జీవిత కాలము జరుపుకుందుము. నిట్టూర్పులు విడిచుచు, అవును ప్రభువా, మేము రహస్య పాపులమే, బయటికి నీతిమంతులమే, మేము రహస్య పాపులం. ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసినాం. కొంతమంది తప్పులు చేస్తారు, దేవునితో సరి చేసుకుంటారు, కానీ వెళ్ళి ఆ వ్యక్తితో తన పాపాన్ని ఒప్పుకోరు. సహోదరుడా, నేను విరోధంగా పాపం, నేను ఈ తప్పు చేసినాను, నన్ను క్షమించు. సహోదరి, నేను నీకు విరోధంగా ఈ తప్పు చేసినాను, నన్ను క్షమించు. అప్పుడు చూడు నీ జీవితంలో నీ సంతోషం, ఆనందము ఎంత గొప్పదవుతుందో. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి మనం చూస్తా ఉన్నాం చాలాసార్లు అనేకమైన విషయాల్లో మనం మన సంతోషాన్ని, సమాధానాన్ని పోగొట్టుకునేటువంటి వారమై ఉంటా ఉన్నాం. కాబట్టి నేను కూడా నిన్నటి దినాన నా సంతోషాన్ని పోగొట్టుకున్నాను, నా ఆనందాన్ని పోగొట్టుకున్నాను. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు ఫోన్ చేసినప్పుడల్లా, అన్న టిఫిన్ చేసారా, భోజనం చేసారా అని అడుగుతారు. సరే, నిన్నటి దినాన మరి ఫోన్ చేసినప్పుడు టిఫిన్ చేసారా అని అంటే, సహోదరు తినలేదేమో, టైంకి తినండి, అది తినండి అని చెప్పి అంటాడు. సరే, ఆ సహోదరుడు అలా విషయాలన్నీ చెప్పించుకోవడం ఇష్టం లేక నేను టిఫిన్ చేసానని చెప్పినాను. నిన్న ఆ మాట చెప్పిన తర్వాత నుండి నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందమే లేదు. ఎక్కడో నా సమాధానాన్ని పోగొట్టుకున్నాను. ఏదో ఒక భయం, ఏదో కలవరం. ఇంకా ఆ నిన్నటి దినమంతా నాకు నెమ్మది లేదు. ఎంత అసమాధానం అంటే, ఏం పని చేస్తున్నా నాకు సమాధానం రావడం లేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినాను, ప్రభా ఎక్కడైనా తప్పైనానా ప్రభుని అడుగుతుంటే ఎక్కడ నాకు సమాధానం రావడం లేదు. రాత్రి నా మౌనధ్యానం చేసుకున్న తర్వాత వాక్యం చదువుకుంటున్నా, మౌనధ్యానం చేసుకుని వేరే భాగం వాక్యం చదువుతా ఉంటే అప్పుడు దేవుడు హోషేయ గ్రంథంలో ఉండి నాతో మాట్లాడినాడు. అబద్ధం ఆడుదురు. ఎంత భయంకరమైన మాట. వెంటనే నా హృదయం కదిలించి, అవును కదా, నేను ఉదయకాలం నేను నా సహోదరునితో టిఫిన్ చేయకుండా కూడా చేసినానని చెప్పినాను. ఇది దేవుని దృష్టిలో తప్పే కదా, పాపమే కదా, అబద్ధమే కదా. అప్పుడు అనుకున్నాను. అప్పుడు దేవుడు నా తప్పిదాన్ని, నా పతనాన్ని గుర్తు చేసినాడు. నా ఒక చిన్న మాట నా జీవితంలో ఎంత కలవరాన్ని నింపిందో దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు, ఒక చిన్న మాట విషయంలో. ఎందుకంటే ఆ సహోదరుడు మాటిమాటికి అడగడం ద్వారా నాకు కలిగినటువంటి విసుకో, లేకపోతే ఇంకేదో నన్ను ఆ విధంగా ఆ మాట చెప్పడానికి కారణమే. అయినా అది తప్పే కదా, నేను ఆ మాట చెప్పకూడదు కదా. వెంటనే ఏం చేయాలా, అదేమో అర్ధరాత్రి 2 అవుతా ఉంది. నాకేమో మరి ఆ సహోదరుడు రేపు పొద్దున్న బతుకుంటామో లేదో, రేపు పొద్దున్న ఎవరు చూశారు, సరే ఆ టైంలో ఫోన్ చేస్తే బాగుండదు. సరే, మెసేజ్ పెట్టినాను, సోదరుడా, నేడు దినానా నేను నీతో ఈ విధంగా మీరు నన్ను టిఫిన్ చేస్తున్నారని అడిగితే నేను తినకుండానే టిఫిన్ చేసినానని చెప్పి నన్ను క్షమించు. నేను ఈ మాటను నీతో మరి చెప్పినందుకు, ఈ అబద్ధము నీతో చెప్పినందుకు నన్ను మన్నించు. దేవుని ప్రేమను బట్టి నన్ను క్షమించు. దేవుడు నా పాపం, నా తప్పిదాన్ని, నా పతనాన్ని కూడా క్షమించినట్లుగా ప్రార్థన చేయమని అడిగినాను. యథార్థంగా అడిగినాను.
కప్పబెట్టుకోకుండా అడిగినాను. కొన్నిసార్లు మన తప్పిదాలని, మన పతనాలని మనం దాచిపెట్టుకుంటాం. వెళ్ళి వారితో సమాధాన పడడానికి వారిని క్షమాపణ అడగడానికి సిగ్గుపడతాం. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, ఆయన అంటున్నాడు 90వ కీర్తనలు అంటున్నాడు, మనం చూస్తూ ఉన్నాము 9వ వచనంలో అంటున్నాడు, నిట్టూర్పులు విడిచుచు నా జీవిత కాలము జరుపుకొందును, గతించి ఎగిరిపోతాను నేను. నిట్టూర్పులు చాలాసార్లు మన దుఃఖానికి, మన యొక్క దుఃఖానికి, దాని తర్వాత మన యొక్క భారభరితమైన జీవితానికి కారణం మనమే కారణం. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. అందుకే 13వ వచనంలో అంటున్నాడు, మాకు జ్ఞానోదయం కలుగ చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. ప్రభా, తప్పు చేసిన వారమే, మమ్మల్ని క్షమించు. ఉదయం నీ కృపతో మమ్మల్ని ఏం చేయాలా? తృప్తిపరచు. నీ కృపతో తృప్తిపరచు. లేదా మంచి మంచి ఆహారం పెట్టు, లేకపోతే ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలను ఇచ్చో కాదు. మాకు తృప్తి ఎప్పుడంటే సమృద్ధి అయిన కృపలో మేము వచ్చినప్పుడే మాకు నిజమైన తృప్తి కలిగిన జీవితం. అందుకే అంటున్నాడు మోషే, అంటున్నాడు, ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు సమృద్ధికరమైన కృప అనుభవంలోకి ఉంటే అప్పుడు మేము ఆ దినములన్నీ ఏం చేస్తాం? ఉత్సహించి సంతోషిస్తాం. దేవుని కృప అనుభవంలోనికి వచ్చినప్పుడు సంతోషము, ఉత్సాహము అనేటువంటి అనుభవంలోనికి వస్తాం. అందుకే 15 వచనం, నువ్వు మమ్మలను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన కొలది మమ్మల్ని సంతోషపరచుము. మేము కీడు, దుఃఖము అనుభవించిన దినముల కొలది, ఎన్ని దినాలైతే కీడును, దుఃఖమును, శ్రమను, బాధను సహించాము, మేము శ్రమపడిన దినముల కొలది అంతకంటే రెట్టింపు దినములు మాకు రెట్టింపు సంతోషము, సమాధానము, ఆనందము, క్షేమము, భద్రత మాకివ్వు ప్రభా. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. నీ కార్యాలు చూపించు ప్రభా, నీ కార్యం నూతనపరచు ప్రభా. కాబట్టి ఇదే కాలశంలో మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉంటా ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. అయితే ఆయన మన నివాస స్థలము. ఆయన మనకు నివాస స్థలమైనది దేనికోసం అంటే మనల్ని తృప్తిపరచడం కోసమే. పరలోక సంబంధమైన, భూ సంబంధమైన, ప్రతి విధమైన శ్రేష్టమైన వాటితో మనల్ని తృప్తిపరిచి మనల్ని ఆనందింపజేయడం కోసం మాత్రమే. అయితే ఆయన మనకు నివాసస్థలముగా అయ్యి, ఇశ్రాయేలుకు నివాసస్థలముగా అయ్యి ఎటువంటి శ్రేష్టమైన అనుభవాలు కూడా తీసుకొచ్చాడో మనం చూస్తున్నాం. అయితే ఈ శ్రేష్టమైన అనుభవాలన్నీ పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మన రహస్య పాపాలు. నోటి ద్వారానో, క్రియ ద్వారానో, తలంపు ద్వారానో, ఆలోచన ద్వారానో ఏదో ఈ లోక సంబంధమైన దాన్ని అనుభవించడం కోసమో, పొందడం కోసమో యుక్తంగా ప్రవర్తించి మనము దేవుని దృష్టికి రహస్య పాపలంగా మారినాం. దేవుని దృష్టికి రహస్య పాపిగా మారిన నీ జీవితాన్ని ఈ ఉదయకాలం సరి చేసుకో, చక్కబరుచుకొని రహస్య పాపిగా జీవించకు. బహిరంగ విశ్వాసగా జీవించు, దేవుని కోసం బహిరంగ సాక్షిగా జీవించు. రహస్య జీవితాన్ని కూడా పవిత్రంగా పెట్టుకో. రహస్య జీవితాన్ని కూడా పవిత్రంగా పెట్టుకో, పరిశుద్ధంగా పెట్టుకో, పవిత్రపరచుకో. ఏదైనా దేవునికి నీకును మధ్యలో ఉంటే సరి చేసుకో. ఏదైనా నీకును ఇంకా ఇతరులకి మధ్యలో ఏదైనా ఉంటే వారిని వెళ్ళి క్షమాపణ కోరు, క్షమించమని అడుగు, తప్పులేదు. అప్పుడు చూడు, నీ జీవితంలో సంతోష ఆనందములు, దేవుని కృపాకార్యం జరిగించబెట్టని నువ్వు చూచి తిరిగి గొప్ప సంతోష ఆనందంతో నువ్వు నింపబడే వ్యక్తివిగా ఉంటావు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి ఈ వాక్యం విని నీవు నిజంగా ఆయన నీకు నివాసస్థలమైనాడా? ఆయన ఎవరికైతే నివాసస్థలం అవుతాడో వారిని మరి గోషేను అనుభవంలో తీసుకుని వస్తాడు. గోషేను అనుభవంలో దేవుడు అన్ని జనులను ఇశ్రాయేలును వేరుపరిచినాడు. గోషేను అనుభవంలో అంత మాత్రమే కాదు, వారిని వెలుపలకు నడిపించినటువంటి వాడే ఉంటున్నాడు. వెలుపల నడిపించినప్పుడు వారికి ముందుగా నడిచేటువంటి వాడే ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, శత్రువు వారిని నివాసస్థలమే అనుభవంలో చెదగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ నివాసస్థలమైనటువంటి దేవుడు దూతగా ఆయనే వారికి వెనుకకు వచ్చి శత్రువులకు ఇశ్రాయేలుకు ఎడమ కలిగేసి మేఘస్తంభంగా ఐగుప్తులకు చీకటిగా, ఇశ్రాయేలుకు వెలుగుగా ఆయన మారినటువంటి వాడే ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారిని వెలుపల నడిపించి ఆగిపోకుండా వారి విశ్వాస జీవితంలో సాగిపోవడానికి, వారి యాత్రా జీవితానికి ఆటంకంగా వచ్చినటువంటి ఎన్నో అభ్యంతరములన్నింటినీ చెదరగొట్టి పాయలుగా చేసి చక్కటి సరళమైన మార్గంలో వారిని
దేవుని ఉన్నత దేశంలోనికి వారిని నడిపించేటువంటి వాడు ఏంటున్నాడు. వారి జీవితంలో చేదైన అనుభవాలన్నీ సిలువ ద్వారా మధురమైన అనుభవాలుగా మార్చివేసేటువంటి వాడు ఏంటున్నాడు. సిలువ యొద్ద నీ ప్రతి నష్టాన్ని సమకూర్చుకోవచ్చు. సిలువ యొద్ద నీ ప్రతి చేదైన అనుభవాన్ని మధురమైనదిగా మార్చుకోవచ్చు. సిలువ యొద్ద నీ ప్రతి రోగంతో కూడిన పడక అనుభవాలని తిరిగి మరి గొనపెట్ట నుండి విడిపించబడి గంతులు వేయచ్చు సంతోషానందంతో నింపబడేటువంటి అనుభవంలోనికి నువ్వు మార్చుకోవచ్చు సిలువ యొద్ద. అంత మాత్రమే కాదు, వారికి పరలోక మన్నా తానే పరలోక ఆహారంగా వారికి మారినటువంటి వాడు ఏంటున్నాడు. నివాసస్థలమైంది తిరిగి వారిని క్రీస్తును బండ యొక్క నీటి యొక్క అనుభవంలోనికి వారిని తీసుకొచ్చినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని శత్రు అనేక పర్యాయములు వారిని చెదరగొట్టి తిరిగి వారిని దాస్యంలోకి తీసుకెళ్ళాలని చేసిన ప్రతి యుద్ధంలో వారికి విజయం ఇచ్చి విజయోత్సవంతో వారిని నడిపించాడు. అంత మాత్రమే కాదు, ఈ లోక జీవితంలో వారికి ప్రతి అక్కడిని తీర్చి తృప్తినిచ్చి ముందుకు నడిపించినాడు. అయితే నీ జీవితంలో రహస్య పాపం ఉంటే నివాస స్థలకు అనుభవం నుండి బయటకు వచ్చేస్తావు. జాగ్రత్త. దేవునికి నీకు మధ్యలో ఏదైనా అపవిత్రత, దోషము, పాపం అడ్డుగా ఉందేమో చూసుకో. దేవునికి నీకు మధ్యలో కానీ మాత్రమే కాదు, నీకును ఇంకా తోటి విశ్వాసులకి ఎవరైనా అయి ఉండొచ్చు, చిన్నవారై ఉండొచ్చు, పెద్దవారై ఉండొచ్చు, ఎవరైనా సరే వారిని క్షమాపణ అడగడంలో తప్పులేదు. క్షమాపణ ఒకవేళ వారు నీకంటే వయసులో చిన్నవారేమో అయినా పర్వాలేదు, వెళ్ళి సహోదరుడా నీకు విరోధంగా నేను ఈ పని చేశాను, నన్ను క్షమించు. అప్పుడు చూడు, ఆయన నిజమైనటువంటి నివాస స్థలం యొక్క అనుభవంలోనికి నిన్ను తీసుకుని వచ్చి ఆయన నిన్ను ఏం చేస్తాడంట, తన ప్రేమ అనే దానిని ధ్వజముగా నీ మీద ఎత్తుతాడు. తన ప్రేమను ధ్వజముగా నీ మీద ఎత్తి ఆయన తన కౌగిటిలో నిన్ను బంధించి తన ప్రేమాతిశయం చేత నిన్ను మూర్ఛిల్ల చేసి నిన్ను పరవశింపజేసి ఆయన నిన్ను నీ జీవితాన్ని మరి శ్రేష్టమైనటువంటిదిగా, అనేకులకు దీవెనకరమైనటువంటిదిగా ఆయన మార్చేటువంటి వాడే ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చేటకు ఇశ్రాయేలుకు ఆ దేవుడు నివాసస్థలంగా మారినాడు. నీకు నివాసస్థలమేనా? నివాసస్థలం యొక్క అనుభవంలో పోగొట్టుకున్నావేమో. కారణము నీ రహస్య పాపాలు. ఎవరితోనైనా సరే, దేవునితోనైనా సరే, ఏ మనుషులతోనైనా ఏదైనా నీ జీవితంలో కల్మషం నీకు తోస్తే వెళ్ళి సమాధానపడు. అప్పుడు నిజమైన నివాసస్థలం యొక్క అనుభవంలోనికి వస్తావు. అప్పుడు నీ జీవితంలో గొప్ప సంతోషం. అందుకే అపోసైన పౌలు అంటా ఉన్నాడు, దేవునికి మనుషులకును మరి నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటకే నేను చూసుకుంటాను. నీ మనస్సాక్షి ఎట్లా ఉంది? ఈ రోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నావు. మరి I am exercising always my conscience void of offense towards God and men. Herein do I exercise myself to have always a conscience void of offense towards God and towards men. చూడండి, అపోస్తల కార్యాలు 24:16. అపోస్తల కార్యాలు 24:16. అపోస్తల కార్యాలు 24:16. అపోస్తల కార్యాలు ఈ విధంగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా అభ్యాసము చేసుకు. దేవుని ఎడల నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా నేను అభ్యాసం చేసుకొంచున్నాను. నేను మీతో చెప్పినటువంటి నా అనుభవము మరి నిన్న జరిగిన అనుభవం కదా, మరి అంతకుముందు ఎన్నున్నాయో. అవును, నేను రక్షించబడిన దినం మొదలుకొని ఎవరినైతే బాధించినాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేషరతుగా క్షమాపణ అడిగినాను. కాబట్టి ఇదే కాలంలో చూస్తూ ఉన్నాం. అది అభ్యాసం, అనుదిన అభ్యాసము. ఏదో నిన్నడు మొన్న అనుభవం కాదు. అది విశ్వాస యాత్ర అంతటి కొరకైనటువంటి అనుభవం. ఎప్పుడైనా సరే మానవులుగా మనం తప్పిపోవచ్చు. అయితే సరి చేసుకుని చక్కబరుచుకుని ముందుకెళ్ళే అవకాశం ప్రభు ఉన్నాడు. కాబట్టి దేవుని ఎళ్ళ మనుషులు ఎళ్ళ నీ మనస్సాక్షి మరి ఈజ్ యువర్ కాన్షియన్స్ వాయిడ్ ఆఫ్ అఫెన్స్ టువర్డ్స్ గాడ్ అండ్ మెన్? నిర్దోషమైంది కానీ మనస్సాక్షి ఉందా? దేవుని ఎళ్ళ మనుషుల ఎళ్ళ కూడా ఉందా? నీ మనస్సాక్షి దేవుని ఎళ్ళ మనుషుల ఎళ్ళ నిర్దోషమైనగా ఉన్నప్పుడే ఆయన నీకు నిజమైన నివాసస్థలం యొక్క అనుభవంలోనికి నేను తీసుకుని రాగలడు. మోషే అంటున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే. నువ్వు ఒకవేళ నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా పెట్టుకోకపోతే ఒకరోజు ఆయనతోనే ఉండాలా, యుగ యుగాలు ఉండాలా. ఎట్లుండగలవు? నిర్దోషమైన మనస్సాక్షి లేకుండా ఆయనతో ఎట్లుండగలవు? నిర్దోషమైనదిగా పెట్టుకో, సరి చేసుకో, చక్కపరచు, ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ఆయన మనకు నివాస స్థలం, శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఇవ్వడం కోసమే, మన చేదుని మధురంగా మార్చడం కోసమే, మనల్ని పరలోక మన్నాతో తృప్తిపరచడం కోసమే, మనల్ని శత్రు బలం అంతటి మీద విజయం ఇవ్వడం కోసమే
ఆయన మన దప్పిక సేద తీర్చడం కోసమే, ఆయన మన పచ్చక బరిలో పరుండ చేసి శాంతిని గెలుపు నడిపించే నిమిత్తమే ఆయన మనకు నివాసస్థలంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీ రహస్య పాపాలు అడ్డొస్తున్నాయేమో ఆయన నీకు నివాసస్థలంగా ఉండకుండా ఉండడానికి. ఏ రహస్యమైన పాపమైన అడ్డొస్తే దేవుని ఏళ్లను మనుషుల ఏళ్లను దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుని దేవుని దగ్గర మనుషుల దగ్గర సరి చేసుకుని ఆయనని తిరిగి నీ నివాస స్థలముగా చేసుకుని జీవించు. తిరిగి ఏదైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటివో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆయన నీకు నిజమైన స్థలం నివాస స్థలంగా మారి ఆయన నీ జీవితంలో ఇశ్రాయేల్ అనుభవంలో మోషే అనుభవంలో ఎట్లు నివాస స్థలంగా ఉండి ఉన్నాడు, నీ జీవితంలో అటు నివాస స్థలంగా ఉండి నీవు చేరవలసినటువంటి విశ్రాంతిలోనికి నిన్ను చేర్చు పర్యంతము ఈ లోకయాత్రంతటిలో ఆయన నీకు నిజమైన నివాస స్థలంగా ఉండి శత్రువుల మీద విజయం ఇచ్చి నీ చేదును మధురముగా మార్చి భంగపరచు శత్రువు పైన విజయం ఇచ్చి ఆయన నీకు ఆహారమై ఉండి దప్పిక తీర్చు జీవ జలమై ఉండి ఆయనని ప్రతి ఒక్కరు తీరుస్తూ ఆయన నీకు నివాసస్థలం ఏంటో ఒకరోజు ఆయనతో కూడా ఉండు నిమిత్తం ఆయనను మొదటివాడు కడిపెట్టమాడు అల్ఫయు మేఘైనటువంటి తన యొద్ద యుగ యుగాలు నివసించిన నిమిత్తమైన చేరుకుని పర్యంతము ఈ భూలోక యాత్ర అంతటిలో ఆయన నీకు నివాసస్థలంగా ఉన్న నిమిత్తం ఆయన ప్రభు నీకు సాయించంగా. ఆ విధంగా నివాసస్థలంగా ఉన్నట్టు కొరకు ఏదైనా అభ్యంతరం వస్తే ఆటంకం వస్తే కల్మషంతో వస్తే నీ మనస్సాక్షిలో సరి చేసుకో, చక్కబరుచుకో. దేవుడు నీకు సాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేంగల మా పళ్ళు తండ్రి పరిశుద్ధ దేవా మీ పాసనకు వస్తా ఉన్నాం. మానవ అందుబాటులో విత్తబడిన వాక్యం నీరుకటి ఫలింపచేయండి, తోడయండి. విత్తబడిన వాక్యము అనేకులకు ప్రతి ఒక్కరికి ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరమైనదిగా ప్రోత్సాహకరమైనదిగా మీరు మార్చమని మీ పాసనలో చేరి ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. దిగిన దేవుడు అందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. గొప్ప తండ్రి దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాదం ఎద్ద చేరున్నాం, నీ సిలువ ఎద్ద చేరున్నాం. అవును ప్రభా, మా రహస్య పాపములు మా మీదకి ఉగ్రతను మా మీదకి నీ కోపమును తీసుకొని వస్తున్నాయి. మేము క్షీణించుచున్నాం, మేము దిగులు పడతా ఉన్నాం. మా దిగులుకు మా క్షీణతకు కారణం నీ కోపము. ఓ ప్రభా, ప్రభా అంత మాత్రమే కాదు, నీ కోపమే దానికి కారణం. అంత మాత్రమే కారణం. మీరు మా మీద కొప్పగించడానికి గల కారణం ప్రభా అది మా రహస్య పాపములు. అయితే ఒప్పుకుంటా ఉన్నాం, దేవునితో మనుషులతో అపోస్తలుల పౌలు వలె మా మనస్సాక్షి నిర్దోషమైనది ఉన్నట్లుగా అభ్యాసం చేసుకుంటా ఉన్నాం, ఒప్పుకుంటా ఉన్నాం. మా ప్రతి పతనాన్ని క్షమించండి. విత్తబడిన వాక్యం మానవ అందుబాటులో నీరుకట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రేంగల తండ్రి ప్రభా, మోసే చెప్పినాడు, యూదా చెప్పినాడు ప్రభా, తరతరములకు మా నివాసస్థలం నీవే, మేము యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారు, నీకు సమీపంగా వచ్చిన వారందరూ కూడా మిమ్మల్ని నివాసస్థలంగా గుర్తెరగలిగినటువంటి వారే ఉంటున్నారు. మీరే ఆ నివాసస్థలమై ఉండి మీరే ఆ నివాసస్థలంకు ద్వారంనే ఉంటా ఉన్నారు. వాళ్ళు లోపలికి వచ్చు వెలుపలికి వెళ్ళచ్చు, మేత మేయచుండును. You shall find pastures. Coming and going out and shall find pastures. ఓ ప్రభా, ఎంత గొప్ప మాట ప్రభా, మేము స్తుతిస్తుంటున్నాం. ఓ ప్రభా, ఇది మా అనుదిన అనుభవంగా ఉంచుము. మీరే మా నివాస స్థలంగా డ్వెల్లింగ్ ప్లేస్గా ఓ ప్రభా దినానుభవంగా మాకు ఉంచుము. మీరే మా నివాస స్థలంకు ద్వారంగా లోపలికి వచ్చు వెలుపలికి పోవచ్చు. మేత మేర్చుండు కోరుకునేటువంటి వెలుపలికి నడిపించినప్పుడల్లా మాకు ముందుగా నువ్వు నడువమని వేడుకుంటా ఉన్నాం.